Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Andhra Pradesh Junior Civil Judge Prelims question paper, which was conducted by the High Court of AP on 7th January 2023. Right, sir? సో దాని గురించి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుందాం సార్ మనం. సో వాట్ వీఆర్ హియర్ డిస్కసింగ్ సార్, ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ విచ్ వాస్ కండక్టెడ్ బై ద హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఆన్ 7th January 2023. వాట్ అండ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కవర్ హియర్ సార్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలైజెస్ చెక్ చేసుకుంటాం సార్. క్రిమినల్ లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలానే సివిల్ లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలానే ప్రతి బేరాక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సార్, ప్రాపర్గా ప్రతి క్వశ్చన్ని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తోటి ప్రాపర్గా అనలైజ్ చేసి నేర్చుకుందాం సార్. సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. నా లెట్స్ మూవ్ టు థర్డ్ పాయింట్ సార్. థర్డ్ పాయింట్ ఏంటి సార్? క్వశ్చన్ పేపర్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఫర్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్ట్రా మార్క్స్, రైట్ సార్? ఎక్స్ట్రా మార్క్స్ రావాలి కదా సార్ మీకు కూడా. సో వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం సార్. హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఏదైతే కొన్ని చిన్న చిన్న క్లరికల్ ఎర్రర్స్ ఉన్నాయో, దేనివల్ల మీకు ఎక్స్ట్రా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ను కూడా డిస్కస్ చేస్తాం సార్. సో హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సార్, ప్రతి క్వశ్చన్కి ఒక ఐడియా ఉంది సార్. సో నేను ఏదైతే కీ పేపర్ తీసుకున్నానో ఈ కీ పేపర్ మీతో ఎగ్జాక్ట్ మ్యాచ్ కాకపోవచ్చు. సో ప్లీజ్ గో త్రూ ద క్వశ్చన్ ఐడీస్. మీ క్వశ్చన్ ఐడితో మ్యాచ్ చేసుకొని క్వశ్చన్ని ఆ సీరియల్ వైజ్గా చూడటానికి ట్రై చేయండి. అదర్వైజ్ దీని ఒక పీడిఎఫ్ కాపీ నేను పెట్టేస్తాను సార్. యూ కెన్ చెక్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్, రైట్ సార్? సో లెట్ స్టార్ట్ ద డిస్కషన్ హియర్ సార్. సార్ క్రిమినల్ లాస్లో పుట్ టుగెదర్ ఎన్ని మార్క్స్ వచ్చిందంటే 55 మార్క్స్ వచ్చింది సార్. 55 మార్క్స్ సార్ క్రిమినల్ లాస్ నుంచి, రైట్ సార్? ఎస్పెషలీ ఫ్రమ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వీ గాట్ 10 క్వశ్చన్ సార్. సార్ ఈ ఏదైతే క్వశ్చన్ నెంబర్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశానో ఈ క్వశ్చన్ నెంబర్ ఈ పర్టికులర్ కీ పేపర్కి మాత్రం అప్లికేబుల్ అవుతుంది. మీ కే పేపర్లో క్వశ్చన్ నెంబర్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో గో విత్ ద క్వశ్చన్ ఐడీస్ ఓన్లీ, రైట్ సార్? అదర్వైజ్ ఈ పేపర్ పెట్టేస్తాం కదా సార్, మీ పీడిఎఫ్ కాపీలో మీరు చెక్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూస్ ఎట్ ఆల్, రైట్ సార్? చూడండి సార్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచి 10 క్వశ్చన్స్, రైట్ సార్? ఇండియన్ పీనల్ కోడ్ నుంచి అగైన్ 10 క్వశ్చన్స్ సార్, రైట్ సార్? నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి 13 క్వశ్చన్స్. మై గుడ్నెస్, రైట్ సార్? సెక్షన్స్ తక్కువ, మార్క్స్ ఎక్కువ, రైట్? నెక్స్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ సార్. పీడబ్ల్యూడివి యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ సార్. ఎక్సైజ్ యాక్ట్ నుంచి ఓన్లీ 2 క్వశ్చన్స్. గేమింగ్ యాక్ట్ నుంచి 3 క్వశ్చన్స్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి 5 క్వశ్చన్స్. దిస్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ ఆల్, రైట్ సార్? చాలామంది ఇక్కడ పడిపోయారు సార్. సో 5 క్వశ్చన్స్ ఆబ్వియస్లీ చాలామందికి రాకపోయి ఉండొచ్చు, బికాస్ వీ డోంట్ ఫోకస్ మచ్ ఆన్ ది క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ వెల్, రైట్? సో ఇక్కడ దాకా ఓకే, ఇవన్నీ మనం ఆబ్వియస్లీ గో త్రూ అవుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చాలామందికి షాక్ తగిలింది సార్. చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు కాల్ చేశారు సార్. ఈవెన్ ఐ స్పోక్ విత్ మెనీ పీపుల్. సో ఆల్ సెడ్ ఓన్లీ వన్ థింగ్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి, రైట్ సార్? బట్ వాట్ టు డూ? నౌ వీఆర్ డన్ విత్ ద పేపర్, రైట్? చలో నెక్స్ట్ సార్, సివిల్ లాస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది సార్? సివిల్ లాస్ నుంచి పుట్ టుగెదర్ 45 మార్క్స్ వచ్చాయి సార్, రైట్ సార్? దానిలో సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి 5 క్వశ్చన్స్. జనరల్గా సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి సార్, బట్ దిస్ టైమ్ ఓన్లీ 5 క్వశ్చన్స్. ఎంత చదవాలి సార్ సిపిసి అంటే? వీ షుడ్ గో త్రూ విత్ ఎన్ని సెక్షన్స్, ఎన్ని ఆర్డర్స్, రైట్? బట్ స్టిల్ ఓన్లీ 5 క్వశ్చన్స్ సార్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 5 క్వశ్చన్స్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 3 క్వశ్చన్స్. హిందూ సక్సెషన్ యాక్ట్ 5 క్వశ్చన్స్. ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 2 క్వశ్చన్స్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 3 క్వశ్చన్స్. లిమిటేషన్ యాక్ట్ 2 క్వశ్చన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 8 క్వశ్చన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నుంచి 8 క్వశ్చన్స్ సార్. జనరల్గా 5 or 6 ఇస్తారు, ఈసారి కొంచెం యాడ్ ఆన్ చేసేసారు. సో దట్స్ వై 8 క్వశ్చన్స్. అగైన్ దిస్ వాజ్ బిగ్ షాక్. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి 7 క్వశ్చన్స్ సార్. సో ఓన్లీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ పుట్ టుగెదర్ హియర్ 7 క్వశ్చన్స్. దే ఆర్ 5 క్వశ్చన్స్ సార్. పుట్ టుగెదర్ 7, 8, 9, 10, 11, 12. సో ఈ 12 క్వశ్చన్స్ ఆబ్వియస్లీ, బట్ క్వశ్చన్స్ వాజ్ ఈజీ, రైట్ సార్? ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో చూసుకుందాం సార్, నథింగ్ టు వరీ, రైట్ సార్? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నుంచి 3 క్వశ్చన్స్ సార్, రైట్? రిజిస్ట్రేషన్ యాక్ట్ నుంచి 3 క్వశ్చన్స్. స్టాంప్ యాక్ట్ నుంచి ఒకటి కూడా అడగలేదు సార్, అది మనకు అందరికీ తెలిసిందే సార్. దట్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, రైట్ సార్? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్. బిల్డింగ్ లీజ్ అండ్ కంట్రోల్ యాక్ట్ నుంచి 0 క్వశ్చన్స్. సో పుట్ టుగెదర్ 100 క్వశ్చన్స్ సార్. సార్ జడ్జ్మెంట్ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి
సార్ ఈ బేర్ యాక్ట్ వైజ్గానే జడ్జ్మెంట్స్ని డివైడ్ చేసి ప్రాపర్గా దీనిలోనే పెట్టేశాం. సో ఓన్లీ జడ్జ్మెంట్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి సార్. జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వర్ 9. You can say case law, one second, you can say case law based questions or judgment based questions, sir. Whatever you like, you can pronounce like that, right, sir? So criminal laws నుంచి 55 questions, civil laws నుంచి 45 questions. దీనిలోనే judgment questions కూడా ఉన్నాయి. సో పుట్ టుగెదర్ జడ్జ్మెంట్ క్వశ్చన్స్ ఆర్ 9 విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్రిమినల్ లాస్ యాజ్ వెల్ యాజ్ సివిల్ లాస్. ప్రాపర్గా డమ్ చేసి పెట్టాం సార్. ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ ఓన్లీ జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, దెన్ క్వశ్చన్ నెంబర్ 5, 15, 25, 32, 43, 61, 65, 85, 98. దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎస్పెషలీ ఫర్ ద జడ్జ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే అనాలైజిస్ చేయబడిందో ఈ పర్టికులర్ కీ పేపర్లోనే చేయబడింది. సో ఈ కీ పేపర్ ప్రకారంగానే నేను అనాలైజిస్ చెప్పాను. మీదేమన్నా చేంజ్ అయితే గో విత్ ద క్వశ్చన్ ఐడి. నేను ప్రతి క్వశ్చన్లో క్వశ్చన్ ఐడి చూపిస్తాను, రైట్ సార్? చలో సార్, ఇంతవరకు అనాలైజిస్ పార్ట్ వీఆర్ 100% ఓకే విత్ దిస్. నౌ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఎందుకంటే హైకోర్టు కూడా కొన్ని మిస్టేక్స్ చేసింది, దానివల్ల మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ యూ. హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్, రైట్? చలో షెల్ వి స్టార్ట్ ద క్వశ్చన్ ఆన్సర్ సిరీస్, రైట్? ఒక్కొక్క క్వశ్చన్ని అనలైజ్ చేద్దాం సార్. ప్రాపర్గా ఆన్సర్ ప్రాపర్గా బేరాక్కి వెళ్ళి విత్ ద పిక్టోరియల్ ప్రెజెంటేషన్ విల్ ట్రై టు అండర్స్టాండ్, రైట్ సార్? చలో అనలైజెస్ పార్ట్ వీఆర్ డన్ సార్. విచ్ అనలైజెస్ సార్? హైకోర్ట్ ఆఫ్ ఏపీ 7th January 2023 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అనలైజెస్ అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు ద క్వశ్చన్ సార్. ఫస్ట్ క్వశ్చన్ ఐడి ఈజ్ దిస్ వన్ సార్. యూ ప్లీజ్ చెక్అవుట్ విత్ దిస్. లాస్ట్ 3 digits ఆర్ 634, రైట్ సార్? చలో క్వశ్చన్ ఏంటి సార్? A agrees to transfer 1 lakh rupees to his nephew B if he deserts his wife with reference to section number 25 of the Transfer of Property Act 1882. This transfer is what, sir? This transfer is void, sir. Sir, question చెప్తాను. Have some patience and try to understand the things. See, sir, whatever I'm telling, obviously కొంచెం ఎలాబరేటివ్గా ఉంటుంది, but try to understand each and every question, sir. Because ఇప్పుడు హెల్ప్ఫుల్ కాకపోయినా కానీ yes, it will add knowledge to you. And if you are not qualifying this time, it may be helpful for the next exams as well, right, sir? So ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు సార్. వాళ్ళ అల్లుడికో ఏదో ఒకటి అనుకోండి సార్, నెఫ్యూ, రైట్ సార్? అకార్డింగ్ టు మీ నేను అల్లుడు అని చెప్పేస్తున్నాను, రైట్ సార్? అల్లుడికి ఏమి ఇస్తా అని చెప్పాడు సార్? 1 lakh rupees ఇస్తా అని చెప్పాడు. 1 lakh rupees ఎందుకు ఇస్తాడంట? వాళ్ళ వైఫ్ని కానీ వదిలేస్తే, వాళ్ళ వైఫ్ని డిజర్ట్ చేస్తే డబ్బులు ఇస్తా అని చెప్పాడు సార్. వెదర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ జెన్యూన్ ట్రాన్స్ఫర్ అకార్డింగ్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్? నో సార్, నో. ఈ ట్రాన్స్ఫర్ అనేది ప్రాపర్ ట్రాన్స్ఫర్ కాదు. దట్స్ వై ఇట్ ఈస్ వైడ్. బట్ వేర్ ఇట్ ఈస్ రిటర్న్ సార్? ఎక్కడ రాస్తుంది సార్? ఏ సెక్షన్లో రాస్తుంది సార్? సార్ గో టు సెక్షన్ నెంబర్ 25 సార్. ఇప్పుడు క్వశ్చన్లోనే మీకు సెక్షన్ కూడా ఇచ్చేసారు సార్. సెక్షన్ నెంబర్ 25 అని ఇచ్చేసాడు క్లారిటీగా, రైట్ సార్? Section number 25 talks about the conditional transfer. And if you go to the illustration number D. Same illustration है సార్. బట్ ఇక్కడ అబ్బాయికి ఇస్తున్నారు. ఈ క్వశ్చన్లోనే అబ్బాయికి ఇస్తున్నారు డబ్బులు. ఈ ఇల్లుస్ట్రేషన్లోనే అమ్మాయికి ఇస్తున్నారు సార్, ఫీమేల్ క్యాండిడేట్కి ఇస్తున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ వీ డూ హ్యావ్. సి సార్, ఏ ట్రాన్స్ఫర్ ₹500 to his niece C. If she will desert her husband, the transfer is void. Same copy paste sir, same copy paste question, right sir? Illustration based question sir. So question number 1 is 100% clear, right? Now let's move to question number 2 sir. Question number 2, what to do? Criminal rules of practice. As per rule 18, rules of criminal procedure 1990, the summons to a government analyst in a food administration case shall be sent through whom? సింపుల్ సార్. గవర్నమెంట్ అనలిస్ట్కి సమ్మన్స్ ఎవరు పంపిస్తారు? ఏ కేసులో? ఫుడ్ అడల్టరేషన్ కేసులో ఎవరు పంపిస్తారు అని అడిగారు సార్. సింపుల్. సో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు పంపిస్తారు సార్. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, రైట్ సార్? CJM. ఎక్కడ రాస్తుంది సార్? గో టు రూల్ నెంబర్ 18 సార్. రూల్ నెంబర్ 18లో చాలా క్లియర్గా చెప్తుంది. సమ్మన్స్ టు గవర్నమెంట్ అనలిస్ట్ ఇన్ ఫుడ్ అడల్టరేషన్ కేస్ షెల్ బి సెంట్ త్రూ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, రైట్ సార్? సార్ ఫుడ్ అడల్టరేషన్ అంటే మీ అందరికి తెలిసి ఉండాలి సార్. ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏం లేదు సార్, దానిలో ఏదో ఒకటి ఇంజెక్ట్ చేసేయటం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, చూడండి సార్, మిల్క్లో డిటర్జెంట్, కోకోనట్ ఆయిల్లో ఇంప్యూర్గా ఏదైనా యాడ్ చేసేయటం కానీ, హనీలో షుగర్ కలిపేయటం కానీ, బ్లీచ్ ఇన్ ఫ్లవర్, ఫుడ్ డై ఇన్ పీస్,
clay in coffee, wax coating on fruit. These are kind of examples of the food adulteration, sir. I am giving some of the examples who don't know about the food adulteration for them, right, sir? Question ID is very clear, sir. 696 last 3 digits, right, sir? సో ఫుడ్ అడల్టరేషన్ గురించి, ఫుడ్ అడల్టరేషన్ కేసులో సమ్మన్స్ ఎవరు పంపిస్తారు సార్? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, చీఫ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటర్ గారు పంపిస్తారు. సింపుల్, రైట్? చలో లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3, సార్. దిస్ వాజ్ యాక్చువల్లీ బిట్ న్యూ క్వశ్చన్ ఓన్లీ, రైట్ సార్? క్వశ్చన్ నెంబర్ 3, సార్. ఒక్కసారి కోడ్ చూసుకోండి సార్, 653. సార్ ఫస్ట్ 3 క్వశ్చన్స్కి చూపిస్తున్నాను. అదర్వైజ్ వెన్ ఎవర్ ఐఎమ్ మూవింగ్ త్రూ క్వశ్చన్స్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ. Otherwise it will take too much of time, sir, which is waste, completely waste, right, sir? So chalo, question number 3, sir. As per section number 22A of the Indian Evidence Act 1872, oral admission as to contents of electronic record are not relevant unless what, sir? Fill in the blanks ankon, sir. Fill in the blanks question, sir. Fill in the blank question, right, sir? సెక్షన్ నెంబర్ 22A వస్తే కాపీ పేస్ట్, సార్. సార్ ఇక్కడ చూడండి సార్, ట్రై టు అండర్స్టాండ్ ద స్టోరీ. ఏం చెప్తుంది సార్ సెక్షన్ నెంబర్ 22A? వెన్ ఓరల్ అడ్మిషన్ యాజ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ రిలవెంట్. ఎప్పుడు రిలవెంట్ అవుతాయి సార్? ఓరల్ అడ్మిషన్ యాజ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ నాట్ రిలవెంట్ అన్లెస్ ద జెన్యున్నెస్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్ ప్రొడ్యూస్ ఈజ్ ఇన్ క్వశ్చన్. దానికి జెన్యున్నెస్ కానీ ఎలక్ట్రానిక్ రికార్డ్ది యాజ్ అ క్వశ్చన్గా ప్రొడ్యూస్ చేస్తేనే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ వచ్చేసి అడ్మిషన్స్కి వచ్చేసి ఇంపార్టెంట్ రిలవెంట్ అవుతాయి. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో బై ద హెడ్డింగ్ ఆఫ్ దిస్ సెక్షన్ ఓన్లీ యూ విల్ కమ్ టు నో, సార్, వెన్ ఓరల్ అడ్మిషన్ యాజ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ రిలవెంట్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, రైట్, సార్? సో క్వశ్చన్లో ఎంతవరకు కలిగారు సార్? ఓరల్ అడ్మిషన్స్ యాజ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ నాట్ రిలవెంట్ అన్లెస్ వరకు ఇచ్చేసాడు క్వశ్చన్లో. బ్యాలెన్స్ మనం ఫిల్ చేయాలి కదా సార్, కానీ గుర్తుంటేనే కదా ఫిల్ చేస్తాం. ఇఫ్ యూ నో ద సెక్షన్ వెల్, ఇట్ వాజ్ అ వెరీ ఈజీ క్వశ్చన్, డామ్ డెడ్ ఈజీ క్వశ్చన్, రైట్, సార్? ద జెన్యున్నెస్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఇన్ క్వశ్చన్. ఇఫ్ ద జెన్యున్నెస్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్స్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఇఫ్ దట్ ఈజ్ ఇన్ క్వశ్చన్, జెన్యున్నెస్ కానీ క్వశ్చన్లో ఉంటే అప్పుడు దానిది రిలవెన్స్ ఉంటుంది. ఓరల్ అడ్మిషన్ త్రూ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేది రిలవెన్స్ ఉంటుంది, అదర్వైజ్ నో, రైట్, సార్? సింపుల్. సో ఎలక్ట్రానిక్ రికార్డ్స్కి ఇది ఒక ఇమేజ్ పెట్టేశాను సార్ నేను. సో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్, సార్? చలో, సో సెకండ్ పాయింట్ వాజ్ 100% కరెక్ట్ ఆన్సర్, సార్. ద జెన్యున్నెస్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్ ప్రొడ్యూస్డ్ ఇస్ ఇన్ క్వశ్చన్, రైట్, సార్? చలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, సార్. క్వశ్చన్ నెంబర్ 4 వాజ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఓన్లీ. As per Transfer of Property Act 1882, where with the consent expressed or implied of the person interested in immovable property, a person is the ostensible owner. ఆస్టెన్సిబుల్ ఓనర్ గురించి మన క్లాసెస్లో మనం చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం, ఇఫ్ యూ రిమెంబర్, రైట్, సార్? ఆఫ్ సచ్ అ ప్రాపర్టీ అండ్ ట్రాన్స్ఫర్ ద సేమ్ ఫర్ కన్సిడరేషన్, ద ట్రాన్స్ఫర్ షెల్ నాట్ బి voidable. Fill in the blanks again, fill in the blanks question. Not be voidable on the ground that transferor was not authorized to make it. Which section it is related to, sir? Section number 41 చూడండి సార్ ఒకసారి. voidable కాంట్రాక్ట్ కాదు అని చెప్తున్నాడు. షెల్ నాట్ బి voidable. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో ఇఫ్ యూ గో త్రూ సెక్షన్ నెంబర్ 41 విచ్ టాక్స్ అబౌట్ ట్రాన్స్ఫర్ బై ఆస్టెన్సిబుల్ ఓనర్. ఆస్టెన్సిబుల్ ఓనర్ మన క్లాసెస్లో మనం చాలా నీట్గా డిస్కస్ చేసుకున్నాం, రైట్, సార్? క్వశ్చన్ ఐడి 635, సార్. లాస్ట్ 3 డిజిట్స్ మాత్రం చెప్తున్నాను, 635. గో త్రూ దిస్ ఫస్ట్ 4 లైన్స్, 100% కాపీ పేస్ట్ క్వశ్చన్, సార్. అంటే సెక్షన్కి సెక్షన్ క్లారిటీగా దింపేశాడు, సార్. క్లారిటీగా దింపేశాడు. దానిలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా voidable కాదా అని అడిగేశాడు. సింపుల్ లాజిక్. జస్ట్ నాట్ బి, షెల్ నాట్ బి voidable అనేది మాత్రం మీకు కొంచెం అవునా గుర్తుంటే, ఆస్టెన్సిబుల్ ఓనర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా క్లీన్గా డిస్కస్ చేసుకున్నాం, రైట్, సార్? Where we spoke about why it is not be voidable. We spoke right there. So 100% correct answer only, right, sir? Section number 41 గుర్తుపెట్టుకోండి, in Transfer of Property Act, right, sir? Please go through that. Next, question number 5, judgment based question. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సార్, రైట్, సార్? చూడండి. With reference to the NA Act, in which of the following cases given below did the Supreme Court make the following observation? Simple. NA Act నుంచి క్వశ్చన్, సుప్రీం కోర్ట్ దాని మీద ఏం చెప్పిందని చెప్పారు. The fact that details in the check have been filled up not by the drawer but by some other person would be immaterial
The presumption which arises on the signing of the check cannot be rebutted merely on the report of a handwriting expert. సింపుల్ సార్, క్వశ్చన్ మొత్తం కేసులో దేని చుట్టూ తిరుగుతుందని చెప్పేస్తాను సార్ మీకు. చెక్ ఉంది కదా సార్, చెక్లో సైన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ సార్. బట్ ఏదైతే ఇక్కడ ప్రాపర్గా ఏదైతే ఫిల్ చేశారో, ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ బై సమ్ అదర్ పర్సన్, వెదర్ ఇట్ ఈస్ మెటీరియల్ ఆర్ నాట్, ఇది మెటీరియల్ అవుతుందా ఇమ్మెటీరియల్ అవుతుందా అనే దాని మీద క్వశ్చన్ సార్. సో సింపుల్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ సార్. రైట్ సార్, అక్కడ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఒక ఒపీనియన్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. రైట్ సార్. సో దిస్ కేస్ లా వాజ్ రిలేటెడ్ టు ద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వర్సెస్ ప్రబోధ్ కుమార్ తివారీ. సింపుల్. రైట్ సార్. సో ఒకసారి మీకు ఒకసారి చూపించేస్తాను సార్ జడ్జ్మెంట్ కాపీ కూడా. ఓకే, దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ కాపీ సార్. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వర్సెస్ ప్రబోధ్ కుమార్ తివారీ. రైట్ సార్. మీరు లాస్ట్కి వచ్చేయండి సార్, లాస్ట్ పేజ్లో చూస్తే మీరు ఇక్కడ చూడండి సార్, 17th పాయింట్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది చదివేసుకుంటే యూ విల్ గెట్ 100% క్లారిటీ ఆన్ దిస్ కేస్ లా సార్. 100% క్లారిటీ విల్ గెట్. సింపుల్. For such a determination, the fact that the details in the check have been filled up not by the drawer but by some other person would be immaterial. ఇందాక చెప్పాను కదా సార్, చెక్లో సిగ్నేచర్ మనోడిదే కానీ మిగతా డీటెయిల్స్ ఉన్నాయి కదా, అది మనోడు ఫిల్ చేయలేదు. రైట్ సార్. సో ఇది ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వేరే వాళ్ళు ఫిల్ చేసినా కానీ ఇమ్మెటీరియలే అని చెప్తున్నారు. సింపుల్. ద ప్రిజంప్షన్ విచ్ అరైజెస్ ఆన్ ద సైనింగ్ ఆఫ్ ది చెక్ కెన్ నాట్ బి రిబర్టెడ్ మేర్లీ బై ద రిపోర్ట్ ఆఫ్ అ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేస్ మీద ఇది రిలవెంట్ ఉండదు సార్. ఓకే, ఈవెన్ ఇఫ్ ద డీటెయిల్స్ ఇన్ ద చెక్ హ్యావ్ నాట్ బీన్ ఫిల్డ్ అప్ బై ద డ్రావర్ బట్ బై అనదర్ పర్సన్, దిస్ ఈజ్ నాట్ రిలవెంట్. సింపుల్ లాజిక్. ఇంత గుర్తుపెట్టుకోండి, అవసరం లేదు. ఆ సిచ్యువేషన్లో డిఫెన్స్ తీసుకోవడానికి కుదరదు. సో ఇఫ్ యూ గో త్రూ దీస్ లైన్స్, ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో మీరు ఎప్పుడైనా జడ్జ్మెంట్స్ ఎప్పుడైనా చదివేటప్పుడు గో ఫర్ ద కన్క్లూజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద జడ్జ్మెంట్ ఇన్ అ స్టోరీ మేనర్ సార్. ఇప్పుడు మీరు జడ్జ్మెంట్ని మొత్తం చదివి ఒక్కొక్క లైన్ గుర్తుపెట్టుకోవాలంటే మీరు కాదు సార్, సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా గుర్తుపెట్టుకోలేరు. ఓకే, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ ఎనీ జడ్జ్మెంట్, ప్రాపర్గా స్టోరీ అర్థం చేసుకోండి, కన్క్లూజన్ అర్థం చేసుకోండి, అండ్ ఆబ్వియస్లీ జడ్జ్మెంట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ లాజిక్. ఇంత గుర్తుపెట్టుకుంటే యూ ఆర్ డన్ సార్. జడ్జ్మెంట్ క్వశ్చన్స్కి దీనికన్నా ఎక్కువ చదవకండి. It is not that much worthful. See, if you are going for practice, obviously it is worthful. If you are not going for practice, if you are going for any competitive exams like JCJ, public prosecutor or something else, then this much is more than enough. You remember the case law name, judgment name, and proper conclusion of that, and remember the story sir in a layman version. That is more than enough. Right sir? Chalo, next question sir. Question number 5 also we are done sir. So Oriental Bank of Commerce కాబట్టి చెక్ కూడా Oriental Bank of Commerce పెట్టేసాను సార్ నేను. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ది పెట్టేశాను. ఏదో ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఫిల్లింగ్ కూడా పెట్టేశాను. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిమెంబర్ ఆల్ దీస్ 3 పిక్చర్స్, యూ క్యాన్ ఈజీలీ రిమెంబర్ దిస్ పర్టిక్యులర్ కేస్లో ఆర్ జడ్జ్మెంట్. సింపుల్. రైట్. 689 కోడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఐడి సార్ అది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 సార్. అగైన్ వెరీ ఈజీ క్వశ్చన్ ఓన్లీ సార్, నథింగ్ టు వరీ. లెట్ మీ టెల్ యూ, under which section of the NI Act నుంచి క్వశ్చన్ సార్, ఆర్ ద రూల్స్ యాజ్ టు ద కాంపన్సేషన్. దేని గురించి సార్ క్వశ్చన్? రూల్స్ యాజ్ టు ద కాంపన్సేషన్ పేయబుల్ ఇన్ వాట్ కేసెస్ సార్? ఇన్ కేసెస్ ఆఫ్ డిజానర్ ఆఫ్ చెక్, ప్రామిసరీ నోట్ డిజానర్ అయిపోయినప్పుడు దానికి కాంపన్సేషన్కి రూల్స్ ఏ సెక్షన్లో మాట్లాడారు అనే దాని మీద క్వశ్చన్. పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ డిజానర్ ఆఫ్ అ ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ బై ఎనీ పార్టీ లయబుల్ టు హోల్డర్ ఆర్ ఎనీ ఇండార్సీ డిటర్మైన్. సింపుల్ సార్, క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. రూల్స్ ఆఫ్ కాంపన్సేషన్. ఓకే, ఏ సెక్షన్లో చెప్పారు? ఇన్ ఎన్ఐ యాక్ట్, ఇన్ కేస్ ఆఫ్ డిజానర్ ఆఫ్ చెక్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ప్రామిసరీ నోట్. ఇవి అన్నీ డిజానర్ అయిపోయినప్పుడు ఏదైనా సందర్భంలో దీనిలో ఏదో ఒకటి డిజానర్ అయినప్పుడు రూల్స్ ఆఫ్ కాంపన్సేషన్ ఉంటుంది కదా, దాని గురించి ఏ సెక్షన్ మాట్లాడింది? ఇన్ ఎన్ఐ యాక్ట్. దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ సార్. సింపుల్ లాజిక్. So go to question section number 117 in NI Act, you will get the complete clarity there. Rules as to compensation. సెక్షన్ని చూడండి సార్, ప్రాపర్గా కాపీ పేస్ట్ చేసేది సార్. ఇక్కడి నుంచి చూపిస్తాను సార్ మీకు. వర్డ్ టు వర్డ్ కాపీ చేశాడు సార్. జస్ట్ మీకు సెక్షన్ గుర్తుంటే అయిపోయేది సార్, ఇలా అయిపోయేది. జస్ట్ సెక్షన్ హెడ్డింగ్ గుర్తున్నా కానీ ఇలా అయిపోయేది సార్ ఈ క్వశ్చన్. ఇట్ వాజ్ నాట్ దాట్ టఫ్, రైట్? సో మీరు టఫ్ క్వశ్చన్ అయితే దీన్ని అయితే టఫ్ చెప్పదు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై. ఓకే,
The compensation payable in case of dishonor of a promissory note, bills of exchange, or check by any party liable to the holder or any endorsee shall be determined following rules. These rules for what, sir? Rules for compensation. Rules as to compensation. ఇక్కడ ఏం ఇమేజ్ పెట్టాను సార్? Compensation rules. Section number 117. Try to remember this. ఎప్పుడు వస్తుంది ఈ రూల్స్? ఏదైనా ప్రామిసరీ నోట్ డిజానర్ అయిపోతే, చెక్ డిజానర్ అయిపోతే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్ అయిపోతే అప్పుడు ఈ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో సెక్షన్ నెంబర్ 117 ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఉన్న సెక్షన్ ఇది. It talks about rules as to compensation. Right, sir? Question number 6 is also clear. Now let's move to question number 7, sir. As per section 6 of the Transfer of Property Act 1882, which of the following cannot be transferred? ఏది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అని అడగట్లేదు సార్, ఏది ట్రాన్స్ఫర్ అవ్వదు అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ చాలా క్లారిటీగా విత్ కాషియస్ సెన్స్ వీ షుడ్ రీడ్ సార్, అప్పుడే మన ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతాం. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ద జేసీజీ ఆస్పిరెంట్స్. వెన్ ఎవర్ యూ రీడ్ క్వశ్చన్, మీకు ఉన్న తెలివితేటల అన్నీ వాడి క్వశ్చన్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థం చేసుకున్నారనుకోండి సార్, ఫైండింగ్ ఆన్సర్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకంటే మేర్ రైట్ టు సూ, మేర్ రైట్ టు సూ ట్రాన్స్ఫర్ అవుతుందా సార్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో మేర్ రైట్ టు సూ, చూడండి సార్, మేర్ రైట్ టు సూ ట్రాన్స్ఫర్ అవుతుందా? హైలీ ఇంపాసిబుల్ నో సార్. ఇక్కడ చూడండి సార్, సెక్షన్లో కూడా చూపించేస్తాను మీకు. సి ఇమేజ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మేర్ రైట్ టు సూ నాట్ ట్రాన్స్ఫరబుల్. రైట్ సార్, వాట్ మే బి ట్రాన్స్ఫర్ అని ఇక్కడ చెప్పాడు. మీరు జస్ట్ హెడ్డింగ్ చదివేసి ఈ పాయింట్ చదవకుండా కానీ మీరు కిందికి వెళ్ళి అనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ పాయింట్ ఏం చెప్తాను చూడండి, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ మే బి ట్రాన్స్ఫర్డ్ except as otherwise provided by this act or by any other law for the timing in force. Except as otherwise provided అంటే ఇక్కడ చెప్పిన ట్రాన్స్ఫర్ కావు. ఆ మేర్ రైట్ టు సూట్ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఆ మేర్ రైట్ టు సూ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. సింపుల్ లాజిక్, రైట్ సార్? సో hope you are clear with this as per section number 6 we are 100% clear on the transfer of property act question, right sir? Code ID 632 గుర్తుపెట్టుకోండి సార్. సో ప్రతి ఐడి మీరు నోట్ డౌన్ చేసుకోండి సార్, బికాస్ మీ కీ పేపర్ డిఫరెంట్ ఉండొచ్చు ఈ కీ పేపర్ తోటి, బట్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ సేమ్ ఓన్లీ సార్. బట్ కొంచెం జంబల్డ్గా ఉంటాయి అంతే, నథింగ్ ఎల్స్, రైట్ సార్? లేకపోతే నేను ఏదైతే పీడిఎఫ్ కాపీ ఇచ్చేస్తానో దాంతో మీ కీ పేపర్ని మ్యాచ్ చేసుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్, రైట్ సార్? చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 7 ఆల్సో వీఆర్ డన్ సార్. నౌ లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 8 సార్. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8 సార్? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ క్వశ్చన్. An assessment made under section 3. What made assessment made? Where? Section number 3. Right sir? Read with section number 4. Read with section number 4 of the AP Land Encroachment Act 1905 is conclusive. Endu conclusive? Come on. Yes sir. Sir, section number 4 చూడండి సార్ ఒకసారి. కన్క్లూజివ్ ఎందుకు అనేసి మీకు 100% అర్థమైపోతుంది, నథింగ్ టు వరీ. చూడండి ఇక్కడ, ద డిసిజన్ యాజ్ టు ద రేట్ ఆర్ అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్ పేయబుల్ అండర్ సెక్షన్ 3. ఏదైతే సెక్షన్ నెంబర్ 3 ప్రకారంగా ఏదైతే రేట్ కానీ అమౌంట్ కానీ అసెస్మెంట్ కోసం ఒక నిర్ధారించబడుతుందో షెల్ బి రికార్డెడ్ ఇన్ రైటింగ్, మ్యాండేటరీగా ఇన్ రైటింగ్లో రికార్డ్ చేయబడుతుంది, అండ్ షెల్ నాట్ బి క్వశ్చన్డ్ బై ఎనీ సివిల్ కోర్ట్. సో ఇది కన్క్లూజివ్ అంటే ఏది ఎక్కడంగా వేరే చోటుకి వెళ్ళి క్వశ్చన్ చేయలేం కదా. సో దట్స్ వై దిస్ ఇస్ కన్క్లూజివ్. సో మీరు హెడ్డింగ్ ఆఫ్ ది సెక్షన్ చూసినా కానీ కన్క్లూజివ్నెస్ ఆఫ్ డిసిజన్ యాజ్ టు అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్. సో స్టేటింగ్ కన్క్లూజివ్ ఈజ్ 100% రైట్ సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 8 ఆల్సో వీఆర్ డన్. ఇట్స్ అబౌట్ కన్క్లూజివ్, రైట్ సార్? క్వశ్చన్ ఐడి 651, రైట్ సార్? చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 9. Again very easy question only sir. PWDV Act నుంచి క్వశ్చన్. As per the Protection of Women from Domestic Violence Act 2005 as amended, if the respondents commits breach of protection order. Respondent ఏం చేస్తున్నాడు సార్? బ్రీచ్ చేస్తున్నాడు. దేనిది బ్రీచ్ చేస్తున్నారు? ప్రొటెక్షన్ ఆర్డర్ది బ్రీచ్ చేస్తుంటే హీ షెల్ బి పనిష్డ్. పనిష్మెంట్ ఉంటుంది కదా సార్, సారీ సార్. He shall be punished with imprisonment up to 1 year or with fine
20,000 rupees. So 1 year imprisonment, 20,000 rupees fine. A section. Go to section number 31. Penalty for breach of protection order by the respondent. Simple and clean logic. ఎంత ఫైన్ 20,000. ఇంప్రిజన్మెంట్ ఎప్పటి వరకు పడవచ్చు 1 year వరకు పడవచ్చు. రాసుకోండి సార్, ఇక్కడ చూపిస్తాను సార్ మీకు, నథింగ్ టు వరీ. A breach of protection order or of an interim protection order by the respondent shall be an offence under the act and shall be punishable with imprisonment of either description for a term which may extend to 1 year or with fine which may be extend to 20,000 rupees. 100% clear? Please have some jokes, sir. We are discussing about the same question paper which you wrote, right? Chalo. Next, sir, question number 10. Question number 10 is also easy, sir. Malli PWDV Act, Protection of Women from Domestic Violence Act, with reference to section number 12 of the Protection of Women from Domestic Violence Act. ఇక్కడ సెక్షన్ కూడా వాడే చెప్పేస్తున్నారు సార్, రైట్ సార్. A magistrate shall fix the date of hearing which shall not be ordinarily be dashed from the date of receipt of application by the court. So here it should come not beyond 3 days. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఏం సార్ క్వశ్చన్ ఏం చెప్తుంది సార్, ఒకసారి చూడండి సార్, క్వశ్చన్ చూడండి సార్ మీరు. మెజిస్ట్రేట్ గారు ఉన్నారు కదా, షెల్ ఫిక్స్ ద డేట్ ఆఫ్ హియరింగ్ విచ్ షెల్ నాట్ బి బియాండ్ 3 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ది అప్లికేషన్ బై ద కోర్ట్. సార్ ఒకసారి కోర్టుకి, ఇది కోర్ట్ అనుకోండి సార్, ఓకేనా, కోర్టుకి ఒకసారి అప్లికేషన్ వచ్చిన తర్వాత యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 12 ఆఫ్ ది పీడబ్ల్యూడివి యాక్ట్ వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ గారు డేట్ ఫిక్స్ చేయడానికి 3 days కన్నా బియాండ్ చేయకూడదు. డేట్ ఫిక్స్ వచ్చేసి 3 days కన్నా బియాండ్ చేయకూడదు. ఆ మెజిస్ట్రేట్ షెల్ ఫిక్స్ ద డేట్ ఆఫ్ హియరింగ్. షెల్ ఫిక్స్, షెల్ అంటే మ్యాండేటరీగా ఫిక్స్ చేయాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బీ బియాండ్ 3 days. Shall not be ordinarily beyond 3 days from the date of the receipt of the application by the court. Simple logic. So question ID వచ్చేసి లాస్ట్ 3 digits 694 సార్. చూడండి సార్, 3 days అని పెట్టేశాను. ఓకే, చూడండి అప్లికేషన్ టు మెజిస్ట్రేట్ పాయింట్ నెంబర్ 4, కాపీ పేస్ట్. చూడండి ఇక్కడ, ద మెజిస్ట్రేట్ షెల్ ఫిక్స్ ద ఫస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ విచ్ షెల్ నాట్ బి ఆర్డినర్లీ బీ బియాండ్ 3 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది రిసీట్ ఆఫ్ ది అప్లికేషన్ బై ది కోర్ట్. 100%. సార్ కోర్టుకి, కోర్ట్ అనుకోండి సార్, ఇది ఇమాజినేషన్ పవర్, మీరు ఏమైనా అనుకోగలుగుతారు, రైట్ సార్. కోర్టుకు ఒకసారి అప్లికేషన్ వచ్చిన తర్వాత, రైట్ సార్, అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 12 ఆఫ్ ది పీడబ్ల్యూడివి యాక్ట్ ప్రకారంగా మెజిస్ట్రేట్ గారు డేట్ ఫిక్స్ చేస్తారు కదా సార్, ఇట్ షుడ్ నాట్ బి బియాండ్ 3 days సార్. సింపుల్ క్లీన్ లాజిక్, రైట్. సింపుల్ ఫిక్స్ ద ఫస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్, రైట్. చలో, క్వశ్చన్ నెంబర్ 10 ఆల్సో వీ ఆర్ డన్ సార్. క్వశ్చన్ నెంబర్ 11 సార్. సార్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి సార్, వెరీ 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 డెడ్ ఈజీ క్వశ్చన్ సార్. నాకు తెలిసినంతవరకు అయితే అందరూ రైట్ ఆన్సర్ టిక్ చేసి ఉంటారు, గ్యారంటీడ్ సార్, రైట్ సార్. విచ్ క్వశ్చన్ సార్, విచ్ సెక్షన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు? సెక్షన్ నెంబర్ 326A. 326A సార్, అందరికి తెలిసిన సెక్షనే, రిలేటెడ్ టు యాసిడ్ అటాక్, రైట్ సార్. As inserted into the Indian Penal Code, while the Criminal Law Amendment Act 2013 deals with what offence, sir? Acid attack. That's all. Okay. It is related to acid attack, sir. If anyone do voluntarily causing grievous hurt by using what, sir? Acid. 326A దేని గురించి మాట్లాడుతుంది సార్? Voluntarily causing grievous hurt by use of acid, etc. Right, sir? సరే, ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యాసిడ్ అటాక్, సింపుల్, ఇలా గుర్తుపెట్టుకోండి సార్. 326A, రైట్. క్వశ్చన్ వాజ్ వెరీ ఈజీ. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ సార్, యాసిడ్ అటాక్. క్వశ్చన్ ఐడి ఏంటి సార్? లాస్ట్లో 670 గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్, రైట్ సార్. మీ క్వశ్చన్స్తో మ్యాచ్ చేసుకోండి సార్, ఐఎమ్ టెలింగ్ యూ, రైట్ సార్. ఆర్ ఎల్స్ ఈ పీడిఎఫ్ కాపీని చూసుకోండి, నో ఇష్యూస్ ఎట్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 12 సార్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హెచ్ఎంఏతో రిలేటెడ్ సార్, హిందూ మ్యారేజ్ యాక్ట్తో రిలేటెడ్, హ్యావ్ ద కండిషన్స్ ఫర్ అ హిందూ మ్యారేజ్ బీన్ లేడ్ ఆన్? కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఏ సెక్షన్లో చెప్పారు సార్? హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 5 సార్. డెడ్ ఈజీ క్వశ్చన్. సారీ సార్, మై హెల్త్ ఈజ్ నాట్ దాట్ గుడ్, దట్స్ వై దిస్ కాఫ్ ఎవ్రీథింగ్, బట్ నా జోష్, ఎస్, ఓకే. చలో, కండిషన్స్ ఫర్ అ హిందూ మ్యారేజ్ విత్ సెక్షన్ సార్? సెక్షన్ నెంబర్ 5. వేర్ సార్? హిందూ మ్యారేజ్ యాక్ట్, రైట్ సార్.
సార్ మనం బాగా పిక్టోరియల్ ప్రెజెంటేషన్ తోటి హిందూ మ్యారేజ్ యాక్ట్ నేర్చుకున్నాం, మీకు గుర్తుంటే క్లాసెస్లో. ప్లీజ్ సార్ డోంట్ కంప్లైంట్ సార్. రైట్ సార్. ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ అ వ్యాలిడ్ హిందూ మ్యారేజ్ సెక్షన్ నెంబర్ 5 వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పాను కూడా, అక్కడ కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. క్వశ్చన్ కూడా వచ్చేసింది, ఒక మార్క్ ఈజీగానే వచ్చేస్తుంటుంది సార్, అందరికి తెలిసిందే కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ సార్ చాలా ఈజీ క్వశ్చన్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఎవరైతే చదవలేదో వాళ్ళకి తెలియదు సార్, అండ్ ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళకైతే డెడ్ ఈజీ క్వశ్చన్ సార్. డెడ్ అంటే డెడ్ ఈజీ క్వశ్చన్. రైట్ సార్. చూడండి సార్. యాజ్ పర్ రూల్ 30 ఆఫ్ ది ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990, ఎవ్రీ వకాలత్ షెల్ అన్లెస్ అదర్వైజ్ ఆర్డర్డ్ బై ద కోర్ట్ బీ ఇన్ వాట్ ఫార్మ్ సార్? ఫార్మ్ నెంబర్ 12 సార్. వకాలత్ సార్, వకీల్ సార్ వకీల్ అయి ఉండి వకాలత్ తెలియకపోతే ఎలా సార్? వకీల్ అయి ఉండి వకాలత్ తెలియకపోతే ఎలా సార్? ఫామ్ నెంబర్ తెలియాలి కదా సార్ మనకు, ఫామ్ నెంబర్ 12. బట్ చెప్తున్నాం కదా సార్, జేసీజీలో ఎప్పుడు అడగలేదు, బట్ అందుకని చాలామంది ఇది రాంగ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ ద సేమ్. క్వశ్చన్ ఐడి చూసుకోండి సార్, 644. అంటే ఈజీ క్వశ్చనే, బట్ తెలియని వాళ్ళకి చాలా డిఫికల్ట్ సార్, బికాస్ ఈ మనం అజ్యూమ్ చేయలేం, మనం బ్రెయిన్ పెట్టలేం, ఏం చేయలేం సార్. ఇక్కడ క్వశ్చన్ ఎంత క్లారిటీగా చదివినా కానీ ఆన్సర్ అయితే చెప్పలేం సార్, అంత ఈజీ అయితే కాదు. రైట్ సార్. బట్ తెలిసిన వాళ్ళకి డెడ్ ఈజీ. రైట్. చలో క్వశ్చన్ నెంబర్ 14 సార్. క్వశ్చన్ నెంబర్ 14 ఈజీ క్వశ్చన్ ఓన్లీ. రైట్ సార్. విత్ రెఫరెన్స్ టు సెక్షన్ నెంబర్ 56 ఆఫ్ ది సిపిసి. సెక్షన్ నెంబర్ వాట్ సార్? 56 సివిల్ ప్రొసీజర్ కోడ్. రైట్ సార్. గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివన్ బిలో. రైట్ సార్. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ పార్ట్, ఇక్కడ నుంచి చూడండి సార్. ద కోర్ట్ షెల్ నాట్ ఆర్డర్ ద అరెస్ట్ ఆర్ డిటెన్షన్ ఇన్ సివిల్ ప్రిజన్ ఆఫ్ అ ఉమెన్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ డిక్రీ సార్? Decree for payment of money. Decree for payment of money. If you see section number 56, see sir, prohibition of arrest. Prohibition of arrest. Arrest చేయకూడదంట. or detention of women. Detention కూడా చేయకూడదు, అరెస్ట్ కూడా చేయకూడదు. ఎవరిది? ఉమెన్ది. ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ డిక్రీ ఫర్ మనీ. సరే, డిక్రీ ఆఫ్ మనీ కింద ఏదైనా డిక్రీ వచ్చిందంటే, డిక్రీ ఫర్ మనీ అంటే ఆబ్వియస్లీ మనీ గురించి డిక్రీ. రైట్ సార్. ఆ సందర్భంలో ఒక ఉమెన్ని అరెస్ట్ చేయకూడదు, అలానే డిటైన్ చేయకూడదు. రైట్ సార్. ఇన్ సిపిసి సెక్షన్ నెంబర్ 56 ప్రకారంగా. సింపుల్ లాజిక్ సార్, ఇంకోటి చెప్తాను. ప్రొహిబిషన్ ఆఫ్ అరెస్ట్. ప్రొహిబిషన్ ఆఫ్ అరెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ వాట్ డిక్రీ సార్? డిక్రీ ఫర్ మనీ సార్. ఇలా గుర్తుపెట్టుకోండి సార్. వెరీ వెరీ ఈజీ సెక్షన్ ఓన్లీ సార్. మీకు రాదని అయితే చెప్పకండి సార్, నేను మీ క్లాసెస్లో కూడా చెప్పాను. వై ఆల్వేస్ ఉమెన్స్ డూ హ్యావ్ ఎడ్జ్ ఆన్ మెన్. అన్ని సుఖ సువిధాలు అన్నీ ఉమెన్స్ కోసమేనా? అన్ని లాస్ ఉమెన్స్ కోసమేనా? మేమేం పాపం చేశాం సార్? సో ఫన్నీగా చెప్పాను అక్కడ. గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి, కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇదైతే నాకు తెలిసినంత వరకు అందరిది కరెక్ట్ అయి ఉంటుంది. నా లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 15 సార్. జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్, కేస్ లా బేస్డ్ క్వశ్చన్. ఇది కొంచెం క్వశ్చన్ సార్ ఈజీనే, బట్ దోస్ హూ నో ఐఎమ్ టెలింగ్ యూ నో. తెలిసిన వాళ్ళకైతే అన్నీ ఈజీనే సార్, తెలియని వాళ్ళకి అన్నీ హార్డే సార్. రైట్ సార్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీడింగ్ కేస్ డిడ్ లార్డ్ అట్కిన్ హోల్డ్ అ కాంట్రాక్ట్ కెన్ నాట్ బి ఎన్ఫోర్సిబుల్ బై నేచర్ ఇఫ్ ద పార్టీస్ టు ద సేమ్ డు నాట్ ఇంటెండ్ టు క్రియేట్ అ లీగల్ రిలేషన్షిప్. సార్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ కేసులో ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు దేంతో రిలేటెడ్ సార్ ఈ కేసులో? బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏ రావాలి, మన వాళ్ళు చిన్న మిస్టేక్ చేశారు అంతే. బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ రావాలి. రైట్ సార్. సింపుల్ సార్. ఈ కేసులో మీకు తెలుసుంటే దీనిలో ప్రేమ ఉంది, తగాదు ఉంది, కోర్టు కేసులు ఉన్నాయి. మస్త్ ఇంట్రెస్టింగ్ కేసులో సార్ బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్. మస్తు ఉంటుంది సార్. సార్ చిన్నగా ఒక చిన్న మేనర్లో చెప్పేస్తాను, ఓకేనా? ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్. రైట్ సార్. చూడండి సార్, హస్బెండ్ అండ్ వైఫ్ మంచి ప్రేమగానే ఉండాలి సార్, మంచి లవబుల్ రిలేషన్షిప్, మంచి హ్యాపీగా ఉండేది వాళ్ళది. బట్ హస్బెండ్ వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది సార్, బికాజ్ హీ వాజ్ అ సివిల్ ఇంజనీర్, హీ యూస్ టు ఎర్న్ మనీ. కానీ మేడంని తీసుకెళ్ళాలంటే మేడం హెల్త్ బాగాలేదు ఆ టైంలో. హెల్త్ బాగాలేకపోతే తీసుకెళ్ళారు కదా సార్. సో ఏమో డాక్టర్ కూడా చెప్పాడు, మేడం ఎప్పుడైతే మీరు వెళ్ళకండి అనేసి. హస్బెండ్ ఏం చెప్పాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత నీకైతే డబ్బులు ప్రాపర్గా పంపిస్తానని భయపడుకో అని చెప్పాడు. హస్బెండ్కి దొరికింది ఫ్రీడమ్, మేడంకి దొరికింది మనీ. ఓకే, కొన్ని టైం బాగానే ఉంది సార్, మంచిగానే నడిచింది కొంత టైం వరకు. బట్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ వర్కౌట్ కావచ్చు సార్. సార్ గారు డబ్బులు పంపించడం మానేశారు.
ఇప్పుడు కోర్టు ముందర ఏం ఇష్యూ వచ్చిందో అది చెప్తాను సార్. చూడండి, మేడం ఏం చెప్పారంటే నాకు డబ్బులు పంపిస్తా అన్నాడు కదా, ఇప్పుడు డబ్బులు పంపించట్లేదు, కోర్టు నాకు న్యాయం చేయాలని చెప్పేశారు. సో కోర్టు చూసింది సార్, మొత్తం ఫ్యాక్ట్స్ మొత్తం ప్రాపర్గా చెక్ చేశారు, ప్రాపర్గా అనలైజ్ చేశారు. దాని తర్వాత అడిగారు, మేడం ఏమైనా అగ్రిమెంట్ ఉందా, మీ కాడ ఏమైనా అగ్రిమెంట్ ఉందా అని అడిగారు సార్. 1 సెకండ్ సార్. అయ్యో, వాట్ హ్యాపెన్ టు మై పెన్సిల్. ఓకే, సంథింగ్ హ్యాపెన్ సార్, లీవ్ అబౌట్ ది పెన్సిల్. ఓకే, లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్ సార్. మేడంకి అడిగారు సార్, అంటే అడిగారు సార్ కేసులో, అగ్రిమెంట్ ఏమైనా ఉందా, అగ్రిమెంట్ లేదా అని అడిగారు సార్. ప్రాపర్గా అగ్రిమెంట్ లేదని చెప్పేశారు. అగ్రిమెంట్ లేదు కదా, మీ మీ హస్బెండ్ అండ్ వైఫ్ది మంచిగా సులజాయించుకోండి, బాగుండి మీకు మీరే సులజాయించుకోండి. ఇప్పుడు మీకు రావాల్సిన, మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా, అయ్యో మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కిందకి వేస్తాం కదా సార్ మనం, మరి ఇక్కడ మెయింటెనెన్స్ ఉందా మేడం, మెయింటెనెన్స్ అడుగుతున్నారు. కాదు, మేడం ఏం అడుగుతున్నారంటే వాడు నాకు చెప్పేసి వెళ్ళాడు కదా, నాకు డబ్బులు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలి కదా, మరి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు. సో కోర్టు ఒకటే చెప్పింది, చూడండి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మీరు కోర్టుని లాగకండి, మీరు మీరు సంజాయించుకోండి. ఏదైనా మెయింటెనెన్స్ కేసు అవన్నీ వేయాలంటే అది అది తర్వాత సంగతి, అవన్నీ కాదు మ్యాటర్. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసెస్లో అదే ఉంది సార్, మీరు ప్రాపర్గా గమనిస్తే ఫ్యాక్ట్స్ మీరు ప్రాపర్గా చూసుకోండి సార్. నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, యూ ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ అండ్ రీడ్ ద ఫ్యాక్ట్స్, బికాస్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దట్. కోర్ట్ ఏం చెప్పిందో ఎండింగ్లో ఈ కేసులో చెప్పేస్తాను సార్ మీకు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ both the parties should intend that an agreement be legally binding so as to become enforceable. అగ్రిమెంట్ ఇంటెన్షన్ ఉండి లీగల్గా ఎన్ఫోర్స్ చేసే ఇంటెన్షన్ ఉంటేనే కోర్ట్ ఏదైనా చేయగలుగుతుంది, ఎన్ఫోర్స్ చేయగలుగుతాం మేము, లేకపోతే చేయలేం కదా. ద కోర్ట్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్, కోర్ట్ ఇంటర్ఫియర్ కాదు బిట్వీన్ ద స్పౌసెస్ ఇన్ దర్ డే టు డే అఫేర్స్. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకేంది మధ్య మధ్యలో ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అన్నింటిలో మీరు కోర్టుని దూరుస్తారా, ఇది కాదు కదా. మీకేమైనా లీగలీ ఎన్ఫోర్సబుల్ అవ్వాలంటే ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటారా భయ్, అగ్రిమెంట్ ప్రకారంగా రాసుకొని ఇంత డబ్బులు నువ్వు ఇవ్వాలంటే ఇవ్వాలి అని చెప్పుకోండి అంతే. లేకపోతే మీరు ప్రేమగా మీరు ఏమని చెప్పుకోండి. ఇప్పుడు మేడం కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే హస్బెండ్ మొత్తం ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు సార్, 100% ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సో సింపుల్ సార్, బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ కేసెస్లో వన్ స్మాల్ థింగ్ దే హ్యావ్ సెడ్ వెరీ క్లియర్లీ దట్ సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ ఈజ్, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారా, మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయించడానికి కోర్టు దగ్గరికి రండి. లేకపోతే మీ డే టు డే అఫేర్స్ ఉన్నాయి కదా, దానిలో కోర్టుని గుంజకండి. మీరు హస్బెండ్ అండ్ వైఫ్ కదా, మీరు హ్యాండిల్ చేసుకోండి అని చెప్పేశారు సార్, సింపుల్. సో బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ కేసులో మీరు ప్రాపర్గా చూడండి సార్. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కేసులో ఓన్లీ. అంటే నేను ఏదో సింపుల్గా చెప్పేశాను కాబట్టి మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, బట్ ఈ కేసులలో మస్తు ఉన్నాయి సార్. ప్రేమ ఉంది, తగాదు ఉంది, కోర్టు కేసు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. రైట్ సార్. సో మీరు ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసెస్ ఒకసారి చదివిన తర్వాత, ఇష్యూ ఆఫ్ ది కేసు చదివిన తర్వాత జడ్జ్మెంట్ ఆఫ్ ది కేసు ఒకసారి ప్రాపర్గా చదవండి. అండ్ దిస్ ఈజ్ హౌ యూ షుడ్ రిమెంబర్ సార్. యాజ్ అ స్టోరీ ఓన్లీ యూ షుడ్ రిమెంబర్ సార్. యాజ్ అ స్టోరీ ఓన్లీ యూ షుడ్ రిమెంబర్ సార్ ఆల్వేస్. కేసులో మస్తు గుర్తుంటుంది సార్, స్టోరీగా గుర్తుపెట్టుకుంటే. రైట్ సార్. బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్, జనరల్గా పిటిషనర్ నేమ్ ఒకటి ఉంటుంది, రెస్పాండెంట్ నేమ్ ఒకటి ఉంటుంది, బట్ ఇక్కడ అలా కాదు. బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ వెరీ ఫేమస్ కేసులో, హస్బెండ్ అండ్ వైఫ్ కదా సార్, బెల్ఫోర్, మిస్టర్ బెల్ఫోర్ వర్సెస్ మిస్సెస్ బెల్ఫోర్. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 16 సార్. యాజ్ పర్ ద ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ క్యాన్ బి రిజిస్టర్డ్ ఆప్షనలీ. దీంట్లో ఉన్న ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆప్షనలీ అని అడుగుతున్నారు. సింపుల్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఇఫ్ యూ గో టు సెక్షన్ నెంబర్ 18, డాక్యుమెంట్స్ ఆఫ్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆప్షనల్, డి పాయింట్ ఒకసారి చూసేస్తే 100% మ్యాచ్ అయిపోతుంది మీ ఆ క్వశ్చన్కి. ఇన్స్ట్రుమెంట్స్ అదర్ దెన్ విల్స్ విచ్ పర్పర్ట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్, డిక్లేర్, అసైన్, లిమిట్ ఆర్ ఎక్స్టింగ్యూష్ ఎనీ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ టు ఆర్ ఇన్ మూవబుల్ ప్రాపర్టీ. రైట్ సార్. చూడండి సార్, ఆన్సర్లో కూడా అదే ఇచ్చారు. ఒకసారి అది కూడా చదివేస్తాను సార్ మీకోసం మళ్ళీ, లేకపోతే మీరు లేదు సార్ అక్కడ వేరే ఉంది ఇక్కడ వేరే ఉంది ఏదో ఒకటి చెప్తారు మళ్ళీ. ఇన్స్ట్రుమెంట్స్ అదర్ దెన్ విల్స్ విచ్ పర్పర్ట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్, డిక్లేర్, అసైన్, లిమిట్ ఆర్ ఎక్స్టింగ్యూష్ ఎనీ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ అ మూవబుల్ ప్రాపర్టీ. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, 100% మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ అ డాక్యుమెంట్ ఈజ్ ఆప్షనల్ అండ్ విచ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అని అడిగారు కాబట్టి ఇక్కడ దీనిలో వన్ ఆఫ్ ది ఆప్షన్ వీ షుడ్ సెలెక్ట్ సార్. రైట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద 100% రైట్ ఆన్సర్. సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 141 ఆఫ్ ది ఇండియన్ పినల్ కోడ్, 141 దేని గురించి మాట్లాడుతుంది సార్? అన్లాఫుల్ అసెంబ్లీ. రైట్ సార్.
ఫర్ కన్స్టిట్యూషన్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ ద మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్ రిక్వైర్డ్ ఈస్. మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది కావాలి సార్ అన్లాఫుల్ అసెంబ్లీకి? చెప్పండి సార్. 5 సార్, 5. ఇలా చెప్పాను మీకు, 5. ఐదుగురు కలిస్తేనే అన్లాఫుల్ అసెంబ్లీ చేయొచ్చు. కలవాలి మన ఐదుగురు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఐదుగురు కన్నా ఎక్కువ ఉన్నారు. అన్లాఫుల్ అసెంబ్లీ చేయొచ్చు. చేయొచ్చు. అసెంబ్లీ అయితే అన్లాఫుల్ అసెంబ్లీ అయిపోతుంది. ఎందుకు చేస్తున్నారు? అన్లాఫుల్ యాక్టివిటీ చేయడానికి ఏం చేస్తున్నారు? అసెంబ్ల్ అవుతున్నారు. చెప్పాను సార్ క్లారిటీగా. an assembly of 5 or more persons. So minimum is 5. 5 or more person is designated an unlawful assembly. Right sir? Section number 141 of what sir? Indian Penal Code. Hope you can remember. Question number 18. High Court of AP gave the wrong answer. సార్ క్లరికల్ మిస్టేక్స్ అయితే సార్ ప్రతి మనిషితో తప్పు జరుగుతుంది సార్. సో మన హైకోర్టుతో కూడా జరగచ్చు. అండ్ ఆబ్వియస్లీ యూ క్యాన్ రేజ్ ద క్వశ్చన్స్ ఆన్ దట్. రైట్ సార్? రైట్. యాజ్ పర్ సెక్షన్ 468 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973. సార్ క్వశ్చన్ ఐడి చాలా క్లియర్గా చూపిస్తాం. 665. రైట్ సార్, చూసుకోండి. 468 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇఫ్ ద అఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year, ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ షెల్ బీ వాట్ సార్? 1 year రావాలి సార్ ఇక్కడ. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ 3 years ఇచ్చేశారు. ఐ డోంట్ నో వై దే హ్యావ్ గివెన్ ఇట్. ఈ ఆప్షన్ రైట్ అని చెప్పారు, బట్ ఇట్ ఈజ్ రాంగ్. 1 year ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి మీకు ఫ్రీ మార్క్స్ వస్తాయి. డోంట్ వరీ ఎట్ ఆల్. హైకోర్టే తప్ప ఆన్సర్ ఇచ్చింది, మనం ఏం చేస్తాం? సో హూ ఎవర్ చూసెస్ దిస్ థర్డ్ ఆప్షన్ 1 year, వాళ్ళకి గుడ్ లక్. ఓకే, సూపర్. సో క్రిమినల్ కేసెస్లో లిమిటేషన్ ఉండదు అని అనుకుంటారు చాలామంది, బట్ ఉంటుంది. హీనియస్ ఆఫెన్సెస్కి ఆబ్వియస్లీ నో లిమిటేషన్ ఇస్ దేర్ సార్, బట్ బ్యాలెన్స్ ఆఫెన్సెస్కి అయితే ఉంది లిమిటేషన్. వేర్ ఇట్ హ్యాస్ బిన్ గివన్ సెక్షన్ నెంబర్ 468 బార్ టు టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఇక్కడ చూడండి, బి చూడండి. 1 year ఇఫ్ ద అఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. మన వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు, సి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో లిమిటేషన్ ఇన్ క్రిమినల్ కేసెస్ కాగ్నిజెన్స్. రైట్ సార్? చలో. సో 100% మీరు ఎవరైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేస్తాయి. డోంట్ వరీ ఎట్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 19. యాజ్ పర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, ద కాపీస్ ఆఫ్ ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ద మెజిస్ట్రేట్ షెల్ బీ గివన్ టు పార్టీస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ. సార్ పీడబ్ల్యూడివి యాక్ట్ ప్రకారంగా కాపీస్ ఆఫ్ ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ద మెజిస్ట్రేట్ అది పార్టీస్కి ఫ్రీగానే కదా సార్ ఇవ్వాలి. ఫ్రీ. సెక్షన్ నెంబర్ 24 గో. క్వశ్చన్ ఐడి 693. కోర్ట్ టు గివ్ కాపీస్ ఆఫ్ ఆర్డర్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ద మెజిస్ట్రేట్ షల్ ఇన్ ఆల్ కేసెస్ వెర్ హీ హ్యాస్ పాస్డ్ ఎనీ ఆర్డర్ అండర్ దిస్ యాక్ట్ ఆర్డర్ దట్ అ కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్ షెల్ బి మ్యాండేటరీ ఇవ్వాలంట. షెల్ బి గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద పార్టీ టు ద అప్లికేషన్. రైట్ సార్? సో ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి సార్. రైట్ సార్? చలో. క్వశ్చన్ నెంబర్ 19 ఆల్సో రండి సార్. క్వశ్చన్ నెంబర్ 20 సార్. విత్ రెఫరెన్స్ టు ద పీడబ్ల్యూడివి యాక్ట్, అగైన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఓన్లీ. సూపర్. యాజ్ అమెండెడ్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయమంటున్నారు సార్. చేద్దాం సార్, 100% చేద్దాం. రైట్ సార్? Prohibition or restriction to continue access to resources or facilities which the aggrieved person is entitled to use by virtue of domestic relationship would amount to domestic violence. Right? Domestic violence definition. Right? Definition of domestic violence. ఇక్కడ చూడండి, economic abuse లో పాయింట్ నెంబర్ సి చూడండి సార్. Prohibition or restriction to continued access to resources or facilities which the aggrieved person is entitled to use or enjoy by virtue of domestic relationship, including access to the sharehold. ఏమైనా ప్రొహిబిట్ చేస్తే దేనికోసము? ఏదైనా రిసోర్సెస్ యూజ్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడానికి, దేన్నైతే యూజ్ చేసుకోవడానికి ఆ పర్సన్కి హక్కు ఉందో, అగ్రీవ్డ్ పర్సన్కి హక్కు ఉందో, దాన్ని ప్రొహిబిట్ చేస్తే, దాన్ని యూజ్ చేయకుండా చేస్తే అది డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. సో 100% రైట్. 100% రైట్. సూపర్ సార్. నెక్స్ట్, హ్యూమిలేషన్ విత్ రిగార్డ్ టు నాట్ హ్యావింగ్ చైల్డ్ ఆర్ మేల్ చైల్డ్ డస్ నాట్ అమౌంట్ టు డొమెస్టిక్ వైలెన్స్ అంట. ఏం మాట్లాడుతుంది సార్ ఈ పాయింట్? 100% దిస్ వన్ ఈజ్ రాంగ్ పాయింట్ ఓన్లీ. సార్ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంటుంది సార్. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా.
ఏదైనా హస్బెండ్ కానీ నీకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, అసలు అమ్మాయిలు ఎందుకు పుడుతున్నారు, నీకు అబ్బాయి ఎందుకు పుట్టట్లేదు, ఇలా అని హ్యూమిలేట్ చేస్తున్నాడు. డొమెస్టిక్ వైలెన్స్ సార్, భయంకరమైన డొమెస్టిక్ వైలెన్స్, కొడతారు. చలో ఓకే సార్, నాట్ టు గెట్ టూ మచ్ ఇమోషనల్, రైట్ సార్. సో ఇన్సల్ట్స్, రెడిక్యులేట్, ఇప్పుడు చూడండి వర్బల్ అండ్ ఇమోషనల్ అబ్యూస్ సెక్షన్ నెంబర్ 3లోనే డెఫినేషన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్లోనే థర్డ్ పాయింట్ ఇఫ్ యూ గో వర్బల్ అండ్ ఇమోషనల్ అబ్యూస్లో ఏ పాయింట్ మీరు చూడండి సార్. ఇన్సల్ట్స్, రెడిక్యూల్, హ్యూమిలేషన్, నేమ్ కాలింగ్ అండ్ ఇన్సల్ట్స్ ఆర్ రెడిక్యూల్ స్పెషలీ విత్ రిగార్డ్ టు నాట్ హ్యావింగ్ అ చైల్డ్ ఆర్ అ మేల్ చైల్డ్ ఈజ్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. Right sir. So this one is wrong sir. So 1 is correct sir, statement 1 is correct but statement 2 is incorrect. ఈ ఆప్షన్ మంది 100% రైట్ సార్. ఓకే, సో హైకోర్ట్ ఎస్ ఒక క్వశ్చనే హైకోర్టు ఇప్పుడు దాకా రాంగ్ చేసింది సార్. 21st క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం సార్ ఒకసారి, ఓకేనా. 21st క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. సెలెక్ట్ ద correct statement with reference to the specific relief act 1963. So A option is the right answer sir. Preventive relief is granted at the discretion of the court. Preventive relief sir, relief అంటే జనరల్గా, ప్రివెంటివ్ రిలీఫ్ అంటే ఒకటి జరిగే కన్నా ముందలే ఒక రిలీఫ్ ఇవ్వటం అనేదాన్ని ప్రివెంటివ్ రిలీఫ్ అంటారు. బట్ అది ఎప్పుడు ఉంటుంది, గ్రాంటెడ్ ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. మనం జనరల్గా ఇంజంక్షన్ సూట్స్లో చూస్తూ ఉంటాం సార్. ఇఫ్ యూ కొంచెం గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తే యూ మే రిమెంబర్ దట్, రైట్ సార్. సో ఇక్కడ చూడండి సార్ ఒకసారి, ప్రివెంటివ్ రిలీఫ్ ఈజ్ గ్రాంటెడ్ ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ బై ఇంజంక్షన్, టెంపరీ ఇంజంక్షన్ ఆర్ పర్పెచువల్ ఇంజంక్షన్. ప్రివెంటివ్ రిలీఫ్ హౌ గ్రాంటెడ్, సెక్షన్ నెంబర్ 36 మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, యుల్ గెట్ 100% క్లారిటీ ఇన్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అండ్ ఇట్ ఈస్ 100% డిపెండ్ అపాన్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ సార్, 100% కరెక్ట్ సార్, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 21 అయిపోయింది కదా సార్. ప్లీజ్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 22. ఇదైతే డెడ్ ఈజీ క్వశ్చన్ సార్, రైట్ సార్. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 54 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, విత్ సెక్షన్ సార్, సెక్షన్ నెంబర్ 54 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, రైట్ సార్. సేల్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. సేల్ గురించి మాట్లాడుతున్నారు సార్. సేల్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద ప్రైస్ పేడ్ ఆర్ ప్రామిస్డ్ ఆర్ పార్ట్ పేడ్ అండ్ పార్ట్ ప్రామిస్డ్. సార్ సేల్ చూపించేస్తాను సార్ మీకు. సేల్ ఏం చెప్తుంది సార్, సేల్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అ ప్రైస్ పేడ్ ఆర్ ప్రామిస్డ్ ఆర్ పార్ట్ పేడ్ అండ్ పార్ట్ ప్రామిస్డ్, రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 54 ప్రకారంగా మీకు కొంచెం జస్ట్ ఇనిషియల్ లైన్స్ గుర్తుంటే సేల్ గురించి 100% సూపర్ డూపర్ క్వశ్చన్ సార్. నాకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మస్తు మజా వస్తుంది సార్. జేసీజే ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు లోపల నుంచి జోష్ వస్తుంది కూడా, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 22 వీఆర్ డన్ సార్. 23 అగైన్ ఈజీ క్వశ్చన్ ఓన్లీ సార్. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 143 ఐ లవ్ యూ అనుకోకండి సార్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తో రిలేటెడ్, రైట్ సార్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 143 ఐ లవ్ యూ కాదు, ఐ మిస్ యూ కాదు, రైట్ సార్. లీడింగ్ క్వశ్చన్స్ మే బీ ఆస్డ్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. సి సార్ సెక్షన్ నెంబర్ 143 చూడండి సార్. వెన్ దే మే బీ ఆస్డ్, లీడింగ్ క్వశ్చన్స్ మే బీ ఆస్డ్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి సార్, పంచ పాండవులు ఎంతమంది, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను, హోప్ యూ కెన్ రిమెంబర్. అంటే నేనే క్వశ్చన్ అడుగుతున్నాను అండ్ ఐ నో దట్ యూ విల్ గివ్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ, అలాంటి సందర్భాలు సార్. సో లీడింగ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్, ప్రాంప్ట్ సమ్మన్ టు ప్రొవైడ్ అ ప్రీ డిటర్మైన్ ఆన్సర్, ఇంప్లై దట్ ద డిజైర్డ్ ఆన్సర్ విత్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్ క్యాన్ బి డ్రాన్ ఫ్రమ్ ద అజంప్షన్స్ అండ్ బయాసెస్. లీడింగ్ క్వశ్చన్స్ మే బీ ఆస్డ్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో 100% రైట్ ఆన్సర్ ఓన్లీ సార్. క్వశ్చన్ నెంబర్ 24కి రండి సార్. As per Rule 8 of the Rules of Criminal Procedure 1990, the summons to the accused person shall be signed with. Sir, summons ఉంటాయి కదా సార్, summons to the accused person shall be signed by the magistrate గారు. మెజిస్ట్రేట్ గారి ద్వారా సైన్ చేసి ఉండాలి ఆ సమ్మన్స్. అక్యూజ్ సమ్మన్స్ టు బి సైన్డ్ బై ద మెజిస్ట్రేట్ అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 8 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్, రైట్ సార్. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, రైట్ సార్. మెజిస్ట్రేట్ ద్వారా సైన్ చేయబడి ఉండాలి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోండి సార్. రూల్ 8 తెలిసిన వాళ్ళకి సూపర్ ఆన్సర్, లేకపోతే సార్ నేను చెప్తున్నాను కదా, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ బౌన్స్ బ్యాక్ అయిపోయాయి జనాలకి, రైట్ సార్. సో జేసీజే అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా సార్, జేసీజేలో అదే జరుగుతుంది సార్, రైట్ సార్. క్వశ్చన్ నెంబర్ 25 రండి సార్. విత్ రెఫరెన్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, సారీ సార్ క్వశ్చన్ ఐడి చూపించలేదు, ప్రీవియస్ క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి 695 సార్, రైట్ సార్.
Next, question number 25. Okay, we are done many questions, sir. Question number 25 question, sir. With reference to the Transfer of Property Act 1882, in which case did the court firmly lay down the principle of once mortgage always a mortgage? సింపుల్ సార్, ఒకటే అడుగుతున్నారు. ఏ కేసులో సుప్రీంకోర్టు లే డౌన్ చేసింది దేన్ని? వన్స్ అ మార్టగేజ్ ఆల్వేస్ అ మార్టగేజ్ దాన్ని లే డౌన్ చేసింది ఏ కేసు సార్? సో దిస్ ఇస్ ద కేస్ సార్. నోక్స్ అండ్ కో వర్సెస్ రైస్ సార్. ఈ కేసులో జరిగింది సార్. ఈ జడ్జ్మెంట్లో చెప్పారు క్లారిటీగా. ఇక్కడ చూడండి సార్. అనాలైసిస్ ఆఫ్ ది నేచర్ మార్టగేజ్ గురించి సార్. వన్స్ అ మార్టగేజ్ ఆల్వేస్ అ మార్టగేజ్ని లే డౌన్ చేయడం జరిగింది బై ద సుప్రీం కోర్ట్, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్. వన్స్ అ మార్టగేజ్ ఆల్వేస్ అ మార్టగేజ్ అనే దాన్ని లే డౌన్ చేయడం జరిగింది. క్లారిటీగా చెప్పేశారు ఇక్కడ, రైట్ సార్. సో మీరు ఇంత ఎక్స్ప్లెనేషన్ దీనికి సరిపోతుంది సార్, రైట్ సార్. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇట్స్ టేక్స్ టూ మచ్ టైం సార్. సో కొంచెం నేరోగా చెప్పుకుందాం సార్. అండ్ మన స్టూడెంట్స్కి అయితే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఇట్ నో సార్, రైట్ సార్. క్వశ్చన్ నెంబర్ 26 సార్. Which section of the Indian Evidence Act 1872 the improper admission or rejection of evidence shall not be ground itself or for a new trial or reversal of any decision in any case? సార్, ఇంప్రాపర్ అడ్మిషన్ కానీ ఇంప్రాపర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ ఒక కొత్త ట్రయల్ చేయడానికి ఒక దారి తీయదు సార్. షల్ నాట్ బి అ గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ ఫర్ అ న్యూ ట్రయల్ ఆర్ రివర్సల్ ఆఫ్ ఎనీ డిసిజన్ బై ది కోర్ట్. సి సార్, ఒకే ఎవిడెన్స్ వల్ల ఎప్పుడు కూడా డిసిజన్ రాదు సార్. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్, బట్ జనరలీ ఇట్ డజంట్ హ్యాపెన్. సో ఒక్క చిన్న అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల ఒక న్యూ ట్రయల్కి ఒక గ్రౌండ్గా బేసిస్ అవ్వదు. అలానే ఒక డిసిజన్ ఆఫ్ ది కోర్ట్ని రివర్స్ చేయడం కూడా జరగదు సార్. సో విచ్ సెక్షన్ సేస్ దిస్ సార్? సెక్షన్ నెంబర్ 167 సేస్ సార్, నో న్యూ ట్రయల్ ఫర్ ఇంప్రాపర్ అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఫర్ ఇంప్రాపర్ అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, నో న్యూ ట్రయల్ దగ్గర ఇక్కడ పెట్టేసాను చూడండి సార్. నో న్యూ ట్రయల్. ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల నో న్యూ ట్రయల్ or reversal of decision by the court, right sir? Simple and clean logic. Very easy question only sir. Let's come to question number 27 sir. This is also easy only sir. With reference to the IPC, Indian Penal Code, read the following illustration and select the correct option to the fill in the blank, right sir? A places men with firearms at the outlet of a building and tells Z that they will fire at Z if Z attempts to leave the building. A is guilty of the offense of what's a wrongful confinement of Z. See sir, ఒకసారి question explain చేసేస్తాను, you will get more clarity on this. ఈ పర్సన్ ఉన్నాడు సార్, హిజ్ నేమ్ ఈజ్ ఏ. జెడ్ని ఒక బిల్డింగ్ లోపల పెట్టాడు సార్. జెడ్ మన బ్రహ్మానందన్ పెట్టాను సార్ ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ క్యాన్ సీ ఇక్కడ కాల్కే అని పెట్టేశాను, రైట్ సార్. జెడ్కి ఏం చెప్పానంటే, ఇక్కడ బ్రహ్మానందన్ ఇస్ జెడ్ అనుకోండి సార్. జెడ్కి ఏం చెప్పానంటే, నువ్వు బయటికి వెళ్ళిపోయి పారిపోవడానికి ట్రై చేసావు అనుకో, మా వాళ్ళు కాల్చి పడేస్తారు. ఇప్పుడు ఇదేంటి సార్? రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటే కదా సార్. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటే కదా. If you go to the illustration, same copy paste illustration, so same copy paste illustration. So illustration based question, that's why I say very important and see. Illustration బాగా చదువుకోండి అని ఎన్నోసార్లు చెప్పాను మీకు, రైట్ సార్. A places men with firearms at the outlet of a building and tells that they will fire at Z if Z attempts leave the building. A wrongfully confines Z. A wrongfully confines Z. Wrongful confinement of Z, right sir? 100% right answer, right sir. Question ID ఎంత? 673, right sir. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. 28th question. As per section 56 of the Andhra Pradesh Excise Act, as per section number 56 of the Andhra Pradesh Excise Act, notwithstanding anything contained in the Code of Criminal Procedure 1973, all the offences under the act shall be cognizable. చూడండి సార్, cognizance and trial of offences, notwithstanding anything contained in the Code of Criminal Procedure, all offences under this act shall be cognizable. 100% match sir. 100% match. Any confusion you have? No sir. I hope so you don't have any confusion, right sir? So simple sir. Andhra Pradesh Excise Act ప్రకారంగా all the offences under the act shall be cognizable only, right sir? Question number 28 also we are done sir. Question number 29. According to section number 2E of the Indian Contract Act 1872, every promise and every set of promise forming consideration for each other is an agreement. Sir, pinky promise అని ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ మీకు. ప్రామిస్ చేసేసారు along with the consideration, it is agreement only sir. Simple. Promise with consideration is agreement only sir. చూడండి సార్, ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో every promise and every set of promises forming the consideration for each other is an agreement. Every promise and every set of promise forming the consideration for each other, it is an agreement only sir, right sir? Hope I am clear with this. Chalo, question number 30 sir. So pinky promise
with consideration, right sir? Chalo, forms consideration for each other. Question number 30. Power to commute sentence under section 433 of the code of criminal procedure lies with the appropriate government. ఏ గవర్నమెంట్ అని క్లారిటీగా చెప్పలేదు, అప్రాప్రియేట్ గవర్నమెంట్ అని చెప్పారు. ఏమని చెప్పారు? అప్రాప్రియేట్ గవర్నమెంట్ అని చెప్పారు. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. కమ్యూట్ సెంటెన్స్ అంటే శిక్షను తగ్గించడం సార్. కమ్యూట్ చేయటం, సెంటెన్స్ని తగ్గించడం, రెడ్యూస్ చేయటం. దాన్ని ఎవరు చేస్తారంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి సార్, సెక్షన్ నెంబర్ 433, పవర్ టు కమ్యూట్ సెంటెన్స్ ద అప్రాప్రియేట్ గవర్నమెంట్. అందుకని ఈ పిక్చర్ పెట్టాను చూడండి సార్. ఈ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, ఈ గవర్నమెంట్ అయినా చేయొచ్చు. ఏం చేస్తున్నారు? కమ్యూట్ సెంటెన్స్ని రెడ్యూస్ చేస్తున్నారు. మే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ది అదర్ పర్సన్, ఆఫ్ ది పర్సన్ కన్సెంటెడ్. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో క్వశ్చన్ నెంబర్ 30 కూడా మనది అయిపోయింది సార్. క్వశ్చన్ నెంబర్ 31 సార్. విత్ సెక్షన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, దేంతో రిలేటెడ్ సార్? గేమింగ్ యాక్ట్తో రిలేటెడ్, రైట్? మేక్స్ ప్రొవిజన్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ అ పోర్షన్ ఆఫ్ ది ఫైన్ టు ద ఇన్ఫార్మెంట్. సార్ ఏం క్వశ్చన్ ఏంటి సార్? మేకింగ్ పేమెంట్ ఆఫ్ అ పోర్షన్ ఆఫ్ ది ఫైన్ టు ద ఇన్ఫార్మెంట్. సార్ పేమెంట్ ఉంటుంది కదా రిగార్డింగ్ ద ఫైన్, దానిలో ఒక పోర్షన్ ఇన్ఫార్మెంట్కి ఇవ్వాలని ఏ సెక్షన్ మాట్లాడుతుంది? సెక్షన్ నెంబర్ 14 మాట్లాడుతుంది. సింపుల్, ఇన్ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, రైట్ సార్? ఇక్కడ చూడండి సార్, ఒకసారి చూపిస్తాను మీకు. పేమెంట్ టు ద ఇన్ఫార్మెంట్, రైట్ సార్? పేమెంట్స్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫైన్ టు ఇన్ఫార్మెంట్స్. 100% క్లియర్ సార్. డూ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్స్? నో, నాట్ ఎట్ ఆల్. వెరీ ఈజీ క్వశ్చన్ సార్. జస్ట్ సెక్షన్ ఒక హెడ్డింగ్ తెలుసుంటే మనకు అయిపోయింది సార్, రైట్ సార్? చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 32 ఏం చెప్తుంది సార్? With reference to the Indian Penal Code 1860, which of the following sections of the Indian Penal Code did the Supreme Court strike down? ఐపీసీలో వన్స్ అగైన్ సార్, ఐపీసీలో ఏ సెక్షన్ని స్ట్రైక్ డౌన్ చేసింది? ఎవరు? సుప్రీం కోర్టు. ఇన్ ద కేస్ ఆఫ్ నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉంది కదా సార్, దానిలో ఏ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ పినల్ కోడ్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది? ఎవరి ద్వారా? సుప్రీం కోర్ట్ ద్వారా. సెక్షన్ నెంబర్ 377. సెక్షన్ నెంబర్ 377 అన్యాచురల్ అఫెన్సెస్ సార్. మీకు చాలా క్లారిటీగా చెప్పాను సార్. అన్యాచురల్ అఫెన్సెస్, ఎల్జీబీటీ కమ్యూనిటీ, ఎవరికైతే తెలీదో క్లారిటీగా చెప్తున్నాను సార్. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంది కదా సార్, వాళ్ళతో రిలేటెడ్ సెక్షన్ సార్ ఇది. సెక్షన్ నెంబర్ 377 ఆఫ్ ది ఇండియన్ పినల్ కోడ్ 1860. సి సార్, అబ్బాయిలు లైక్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఎంటర్ అవ్వటం, అమ్మాయిలు, లెస్బియన్స్, గే, దాని తర్వాత మ్యారేజ్ జరగడం జరిగింది. చాలా చేంజెస్ వచ్చాయి సార్. సార్ ఇది జనరల్గా అవ్వాలి కూడా సార్. అన్యాచురల్ అఫెన్సెస్ అనేది ఒక పెద్ద విషయం సార్. ఇప్పుడు చూడండి సార్, యూ మైట్ బి అ మెయిల్ గాయ్ ఆర్ అ ఫీమేల్ గర్ల్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ సొసైటీ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆల్సో. వాళ్ళకు కూడా ఒక డిగ్నిటీ ఉండాలి కదా సార్. ఎందుకు సార్ ఈ అన్యాచురల్ అఫెన్సెస్ అని చెప్పి వాళ్ళకు శిక్ష పడాలి? ఇవన్నీ ఎందుకు సార్? లవ్ ఈజ్ జెండర్లెస్ సార్. ట్రై టు అండర్స్టాండ్, లవ్ ఈజ్ జెండర్లెస్. సింపుల్ లాజిక్. సో సెక్షన్ నెంబర్ 377 మీద ఈ కేసు సార్ ఒకసారి చూపిస్తాను. నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దాన్ని సెక్షన్ నెంబర్ 377ని స్ట్రైక్ డౌన్ చేసేసారు. దిస్ ద జడ్జ్మెంట్ కాపీ సార్. ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించింది సార్ ఇది జడ్జ్మెంట్ కాపీ. లెట్ మీ షో యూ వెరీ క్లియర్లీ. చాలా పెద్ద కాపీ సార్ ఇది. ఓకే, సెక్షన్ నెంబర్ 377ని అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయడం జరిగింది. నవ్తేజ్ సింగ్ జోహార్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. లాస్ట్లో కన్క్లూజివ్ పాయింట్ చూపించేస్తాను సార్. యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్, రైట్ సార్? ఒకసారి చదవండి సార్ ఇది. ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid findings, it is declared that in so far as section number 377 criminalizes consensual sexual acts of adults, persons above the age of 18 years who are competent to consent in private, is violative of articles 14, 15 and 19 and 21 of the Constitution of India. సార్ ఏదైతే మనకు 14, 15, 19 and 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి సార్, దాన్ని సెక్షన్ నెంబర్ 377 వచ్చేసరికి వైలేట్ చేస్తుంది అనేసి దీన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. అన్కాన్స్టిట్యూషనల్ చెప్పడం జరిగింది, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ సెక్షన్ నెంబర్ 377. సో మీరు అంత గుర్తుపెట్టుకోండి సార్ చాలు. సెక్షన్ నెంబర్ 377 గురించి మాట్లాడారు నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. సార్ ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఇండియా నౌ. సార్ ఇండియాలో కొత్త చట్టాలు ఎందుకు వస్తున్నాయంటే జనాల వల్లనే సార్. జనాలకు ప్రాబ్లమ్స్, జనాలకు ఎక్కువ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి కొత్త చట్టాలు వస్తున్నాయి. అదర్వైజ్ దెర్ ఇస్ నో నీడ్ సార్. సింపుల్, రైట్ సార్? చలో క్వశ్చన్ నెంబర్ 33 సార్. ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్.
Every pleading or other document filed in the court shall bear the date on which signature of the party is fixed, the date of presentation and the date of filing in the court. ఏం చెప్తున్నారు సార్? ఎవ్రీ ప్లీడింగ్ ఉంది సార్, లేకపోతే ఏదన్నా వేరే డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఏదైతే కోర్టులో ఫైల్ చేస్తున్నారో దానిలో డేట్ ఉండాలి, సిగ్నేచర్ ఆఫ్ పార్టీ ఉండాలి, అలానే డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉండాలి, అలానే డేట్ ఆఫ్ ఫైలింగ్ కూడా ఉండాలి. చూడండి సార్, రూల్ 21 చూడండి. డేట్ ఆఫ్ ప్లీడింగ్, every pleading or other document filed in a court shall bear the date on which the signature of the parties affixed, the date of its presentation and the date of its filing in the court. సార్ ఈ క్వశ్చన్ సార్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ నో సార్, ఇఫ్ యూ రీడ్ క్వశ్చన్ వెరీ ప్రాపర్లీ దీనికి ఆన్సర్ చేయొచ్చు. కొంచెం సెన్సిబుల్గా మీరు బిహేవ్ చేస్తుంటే దీనికి ఈజీగా ఆన్సర్ పెట్టగలిగే వాళ్ళు మీరు. దీనికోసం సూపర్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇనఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇఫ్ యూ నో ఇంగ్లీష్ వెల్ బెట్ మేనర్, మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఉండాలి. బట్ వాట్ డు మెనీ పీపుల్ వెంట్ రాంగ్ సార్. రైట్ సార్, క్వశ్చన్ ఐడి చూసుకోండి సార్, 642. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 34. మళ్ళీ మన హైకోర్టు తప్పు చేసింది. రాంగ్ ఆన్సర్ కదా సార్, రాంగ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది. కొంచెం సార్, సెక్షన్ నెంబర్ 17A ఆఫ్ ది ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 డీల్స్ విత్ అని చెప్పేశారు. ఆన్సర్ ఏమో ఎన్క్రోచ్మెంట్ బై గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆన్ అ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ దేర్ ఎవిక్షన్ అని చెప్పారు. బట్ 17Aలో ఉందా? కాదు, 7Aలో ఉంది ఇది. గ్రూప్ ఆఫ్ పర్సన్ ఎంక్రోచ్ చేస్తున్నాడు ల్యాండ్ని, ఎవరి ల్యాండ్ని? గవర్నమెంట్ ల్యాండ్ని. అండ్ దేర్ ఎవిక్షన్ ఏ సెక్షన్లో మాట్లాడతారు? సెక్షన్ నెంబర్ 7A ఆఫ్ ది ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, నాట్ 17A. క్లరికల్ మిస్టేక్. ఇక్కడ సార్ గారు ఇవన్నీ తీసేసి ఉంటే అయిపోయేది. అంటే అప్పుడప్పుడు మిస్టేక్స్ అయితే సార్. సి సార్, బీయింగ్ ఇన్ లీగల్ ఫెటర్నిటీ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కోర్ట్స్, వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద లీగల్ ఫెటర్నిటీ సార్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ సార్. బీయింగ్ అన్ అడ్వకేట్స్, ఇఫ్ వీ డోంట్ రెస్పెక్ట్, ఇప్పుడు మన ఫ్యామిలీలో మన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట ఎందుకు ఇస్తారు సార్? సింపుల్. అలానే పేరెంట్స్ మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయటలో ఎందుకు ఇస్తారు సార్? ఇన్ ద సేమ్ సెన్స్, వెన్ యూ ఆర్ ఇన్ దిస్ లీగల్ ఫెటర్నిటీ యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అదర్స్ సార్. కోర్ట్స్, పోలీస్ పీపుల్, కలీగ్ అడ్వకేట్స్, పియర్ అడ్వకేట్స్, అక్కడ ఎవరైనా వేరే ఏదైనా స్టాఫ్ ఉన్నారు, జుడిషియల్ స్టాఫ్ ఉన్నారు, లైక్ బెంచ్ క్లర్క్స్, పియోన్స్, ఎవ్రీ వన్ వీ షుడ్ రెస్పెక్ట్ సార్. సో దిస్ ఇస్ మై అడ్వైస్ సార్. రెస్ట్ ఈజ్ అప్ టు యూ వెదర్ యూ ఫాలో ఆర్ నాట్. ఓకే, సో దీనికి మీకు ఎక్స్ట్రా మార్క్స్, ఫ్రీ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, పడతాయి కూడా. ఓకే, డోంట్ వరీ. చలో క్వశ్చన్ నెంబర్ 35 సార్. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 20C ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, specific left section number 20C, a suit filed under the provisions of this act shall be disposed of by the court. ఏదైనా సూట్ ఫైల్ చేస్తే అది కోర్టు ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో, విద్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ సమ్మన్ టు ద డిఫెండెంట్, డిఫెండెంట్కి సమ్మన్స్ ఇచ్చిన తర్వాత నుంచి ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో కేస్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి, సూట్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి అని అడిగారు సార్. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 20C ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. రైట్ సార్. విత్ ఇన్ 12 months. సెక్షన్ నెంబర్ 20C, ఎక్స్పీడియస్ డిస్పోజల్ ఆఫ్ సూట్స్, తొందరగా చేయాలి కదా. A suit filed under the provisions of this act shall be disposed of by the court within a period of what sir? One second sir. Within a period of what sir? 12 months sir, from the date of service of summons to the defendant. Right sir? So 12 months అని గుర్తుపెట్టుకోండి. Right sir? Hope I am clear with this. Have some patience sir, అయిపోతుంది, డోంట్ వరీ. ఇది మీ బెనిఫిట్ కోసమే. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 36 సార్. ద ప్రొవిజన్ ఫర్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్. హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ హూమ్ సార్? అరెస్టెడ్ పర్సన్ ఒక హెల్త్ అండ్ సేఫ్టీ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వై డాష్ ఇన్ ద ఇయర్, డాష్ సెక్షన్, డాష్ ఇన్ ద ఇయర్. ఏ సెక్షన్ సార్? సెక్షన్ నెంబర్ 55A. 55A గుర్తున్నా కానీ సరిపోయేది సార్, మీకు ఇయర్ గుర్తు లేకపోయినా కానీ సరిపోయేది. సో సెక్షన్ నెంబర్ 55A గుర్తున్న వాళ్ళైతే సూపర్. చూడండి, health and safety of arrested person. It shall be the duty of the person having the custody of an accused to take reasonable care of the health and safety of the accused. Simple. A year law. It is inserted by Code of Criminal Procedure Amendment Act 2008 only. Right sir? Hope I am clear with this. So what sir? Health and safety of the person who has been arrested. Arrested person ఒక health and safety గురించి కూడా ఇన్సర్ట్ చేశారు సెక్షన్ నెంబర్ 55A. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 37.
As per Andhra Pradesh Gaming Act 1974 as amended, offences under the act are cognizable and non-bailable. ఎక్కడ చెప్పారు సార్? గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఒఫెన్సెస్ ఉన్నాయో, వన్స్ అగైన్ సార్, ఏదైతే ఒఫెన్సెస్ ఉన్నాయో దోస్ ఆర్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. సింపుల్ సార్. గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఒఫెన్సెస్ ఉన్నాయో దోస్ ఆర్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఓకే, హోప్ ఐఎమ్ క్లియర్. సెక్షన్ చూడండి, సెక్షన్ నెంబర్ 5, offences are cognizable and non-bailable. Every offence under this act, every goddamn offence under this act is cognizable and non-bailable. Cognizable and non-bailable. Right, sir? ఏంటి సార్? గేమింగ్ యాక్ట్. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 38. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 142. ఇదైతే డెడ్ ఈజీ క్వశ్చన్ సార్. ఇదైతే మీరు చెప్పొచ్చు సార్ నాకు రాదనేసి. మీరు కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసి ఉండాలి మ్యాండేటరీగా. రైట్ సార్. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 142 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, no court shall take cognizance of any offence punishable under section 138 except upon complaint in writing made by the payee or as the case may be holder in due course. చూడండి సార్, సెక్షన్ నెంబర్ 142, కాగ్నిజెన్స్ ఆఫ్ offences. No court shall take cognizance. ఏ కోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకోకూడదు ఆఫ్ ఎనీ offence punishable under section 138. ఏ కోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకోకూడదు యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 138 unless except upon a complaint in writing ఉంటే అప్పుడు తీసుకోవచ్చు కాగ్నిజెన్స్, లేకపోతే తీసుకోడు. మేడ్ బై ద పేయీ ఆర్ యాజ్ ద కేస్ మే బి ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ది చెక్. సింపుల్. కంప్లైంట్ చేస్తుంటే కాగ్నిజెన్స్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. సింపుల్. 100% మ్యాచ్. క్లారిటీగా మ్యాచ్ చేసుకొని చూసుకోండి. 100% మ్యాచ్ అయిపోతుంది. సెక్షన్ నెంబర్ 142. క్వశ్చన్ ఐడి 687. కొన్ని వాటికి చెప్పట్లేదు సార్, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సార్. అప్పుడప్పుడు ఇలా వెళ్తున్నాం కదా సార్. సో క్వశ్చన్ ఐడి మీరు చూసుకోవచ్చు. రైట్ సార్. లేకపోతే నేను పీడిఎఫ్ కాపీ ఇస్తున్నాను కదా సార్, మీరు ఎందుకు సార్ అంత వరీ అవుతారు? ఐ విల్ గివ్ యూ సార్ పీడిఎఫ్ కాపీ, డోంట్ వరీ. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 2D ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 కంప్లైంట్ గురించి మాట్లాడుతుంది. డెడ్ అంటే డెడ్ ఈజీ క్వశ్చన్ సార్ ఇదైతే. చూడండి సార్, కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్. సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కోసం పోలీస్కి వెళ్తాము, కంప్లైంట్ కోసం ఎవరి దగ్గరికి వెళ్తాం సార్? మెజిస్ట్రేట్ గారి దగ్గరికి సార్ వెళ్ళేది. వెరీ సింపుల్ నో సార్, వెరీ డ్యామ్ సింపుల్. ఓకే, విత్ అ వ్యూ టు హిస్ టేకింగ్ యాక్షన్ అండర్ ద కోర్ట్ దట్ సమ్ పర్సన్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్ హ్యాస్ కమిటెడ్ అన్ offence బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అ పోలీస్ రిపోర్ట్. సింపుల్ సార్. మెజిస్ట్రేట్ గారికి చేస్తారు సార్. కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆన్ రైటింగ్. కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్ ఓన్లీ. ఓకేనా సార్? సో చూడండి సార్, కంప్లైంట్ చూపించేస్తున్నాను. కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్ గారికి చేసేదే కంప్లైంట్. పోలీస్ వాళ్ళకి చేస్తే ఎఫ్ఐఆర్ కదా సార్. రైట్ సార్. చలో క్వశ్చన్ నెంబర్ 40 సార్. విచ్ చాప్టర్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 డీల్స్ విత్ ద ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అండ్ దేర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్? విచ్ చాప్టర్? సెక్షన్ కాదు ఇక్కడ, చాప్టర్ of the CRPC. Which chapter of CRPC deals with the information to police and their powers to magistrate and their powers to investigate, information to the police and their powers to investigate. సార్ కొంచెం ఫనీగా ఉంటుందని నాది పోలీస్ పిక్చర్ పెట్టేశాను. ఐఎమ్ నాట్ పోలీస్ సార్, ఐఎమ్ ఎన్ అడ్వకేట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ బికాస్ ఇన్ ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ ఏంది యూనిఫామ్ దిగేసి ఫోటో తీసేసారనుకుంటారేమో. దట్స్ నాట్ ద స్టోరీ సార్. ఓకే, సో చాప్టర్ నెంబర్ 12 సార్. చూడండి సార్, చాప్టర్ నెంబర్ 12 టాక్స్ అబౌట్ ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్ అండ్ దేర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్ సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. చాలా క్లారిటీగా చెప్పాను సార్, క్లాసెస్లో కూడా కొంచెం గుర్తొస్తుంది అనుకుంటున్నాను. క్వశ్చన్ ఐడి సార్ లాస్ట్లో 661. రైట్ సార్. చలో 40 క్వశ్చన్ ఆల్సో వీఆర్ డన్ సార్. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి సార్ ఒకసారి. సెక్షన్ నెంబర్ 45A ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 డీల్స్ విత్ వాట్ సార్? ఒపీనియన్ ఆఫ్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. సెక్షన్ నెంబర్ 45A మీకు కొంచెం గుర్తుకొస్తే సార్ చూపిస్తాను సార్ ఒకసారి. ఒపీనియన్ ఆఫ్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. సింపుల్. ఒపీనియన్ ఆఫ్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. సార్ చాలా పిక్చర్ క్లారిటీగా పెట్టి మీ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే బోనస్ మార్క్స్ సార్. రైట్ సార్, బోనస్ మార్క్స్. హెడ్డింగ్ ఆఫ్ ది సెక్షన్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇండెక్స్ బుక్ చేసుకోమని చెప్పాను సార్. సో మెనీ పీపుల్ హూ అవాయిడ్ ద ఇండెక్స్ బుక్. సో నేను చెప్తున్నాను కదా సార్, చాప్టర్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి ఈసారి,
సెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రతిసారి వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ అయితే మీకు 2 అయితే మీకు మిస్ అయిపోయినట్టే కదా సార్. నేను చెప్పినట్టు ఇండెక్స్ బుక్ చేసుకొని ఉంటే ఏముండేది సార్ ఇది మీ లైఫ్, రైట్? బట్ మెనీ పీపుల్ హూ ఫాలోడ్ ఆబ్వియస్లీ దే గాట్ దేర్ బెనిఫిట్ యాజ్ వెల్. సో రైట్ ఆప్షన్ ఓన్లీ సార్. Opinion of examiner of electronic evidence is the right answer according to section number 45A, right sir, of Indian Evidence Act. Next question sir, question number 42. According to section number 15 of the Civil Procedure Code 1908, every suit shall be instituted in the lowest court competent to try it. Sir చెప్పాను సార్ మీకు క్లాస్లో చాలా క్లారిటీగా, కోర్ట్ ఇన్ విచ్ సూట్ షుడ్ బి ఇన్స్టిట్యూటెడ్. ఎప్పుడు కూడా ఇంకా డైరెక్ట్ నేను హైకోర్టుకి వెళ్ళిపోతా, డైరెక్ట్ నేను సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతా అంటే కుదురుతుందా సార్? కుదరదు కదా. ఫస్ట్ లోవర్ కోర్ట్ నుంచి వెళ్ళాలి సార్. మన కేసు ఎలిజిబిలిటీ ప్రకారంగా మనకు ఒక కోర్టు ఉంటుంది, లోయెస్ట్ కోర్టుకి ఫస్ట్ మనం వెళ్ళి అప్లై చేయాలి. దెన్ మీకు అక్కడ న్యాయం జరగకపోతే ఆబ్వియస్లీ దానికన్నా పై కోర్ట్స్కి వెళ్ళొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. బట్ డైరెక్ట్ నేను హైకోర్టుకి పోతా, డైరెక్ట్ నేను పై కోర్టుకే పోతా అంటే కుదరదు. లా ఏం చెప్తుంది? కింద నుంచి రా బాబు అని చెప్తుంది. నేను క్లాసెస్లో కూడా చాలా క్లారిటీగా చెప్పాను సార్. సో దిస్ క్వశ్చన్ అయితే ఆబ్వియస్లీ ఈజీ, రైట్ సార్. ఎవ్రీ సూట్ షెల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది లోయెస్ట్ గ్రేడ్ కాంపిటెంట్ టు ట్రై ఇట్, రైట్ సార్. సింపుల్. సెక్షన్ నెంబర్ 15, 100% ఈజీ క్వశ్చన్, 100% ఈజీ ఆన్సర్, రైట్ సార్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. క్వశ్చన్ ఐడి చూసుకోండి సార్, 611, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఓహో, జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చేసింది. క్వశ్చన్లో కేసులో in the case of Joseph Sain versus Union of India, right sir, 2018 of the Indian Penal Code, did the Supreme Court strike down? Which section has been strike down sir? As per case Joseph Sain versus Union of India లో ఏ సెక్షన్ని సుప్రీం కోర్ట్ స్ట్రైక్ డౌన్ చేసింది అని అడుగుతున్నారు సార్, రైట్ సార్. అడల్టరీ గుర్తుంటే మీకు 497 అడల్టరీ చూపించేస్తాను సార్ మీకు ఒకసారి. జడ్జ్మెంట్ కాపీ చూడండి సార్ ఒకసారి. ఓహో, చాలా పెద్ద జడ్జ్మెంట్ ఉంది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. కిందికి రండి సార్, చూడండి సార్. ఇక్కడ సెక్షన్ 497 ఈజ్ స్ట్రక్ డౌన్ యాజ్ అన్కాన్స్టిట్యూషన్ బీయింగ్ వయలేటివ్ ఆఫ్ ఆర్టికల్స్ 14, 15 and 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. స్ట్రైక్ డౌన్ చేశారు. సార్ దీనికి చాలా కారణాలు ఉన్నాయి సార్. సో కారణాలు ఇప్పుడు ఇక్కడికి చెప్పగలుగుతానంటే చెప్పేస్తాను సార్. వినండి సార్. అడల్టరీ అంటే మీ అందరికీ తెలిసిందే సార్. ఇప్పుడు వేరే వాడు వైఫ్ తోటి ఎవరైనా అక్రమం సంబంధం పెట్టుకుంటే ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ అండర్ అడల్టరీ, రైట్ సార్. అంటే వన్ ఆఫ్ ది మ్యారీడ్ కపుల్లో వన్ ఆఫ్ ది పర్సన్ ఇఫ్ హీ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇల్లీగల్ రిలేషన్షిప్, అప్పుడు ఆ సందర్భాల్లో ఏమయ్యేదంటే సార్, ఇప్పుడు చూడండి సార్, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ సార్, ఓకేనా. వీడున్నాడు సార్, వీడు అబ్బాయి మేల్ క్యాండిడేట్. వీడికి తెలియదు ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిందని తెలియదు వాడికి. మేడం మంచిగా ఊపులో ఉంది, మనోడు సెక్షువల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయాడు. లేటర్ ఆన్ వీడికి జైలు శిక్ష పడిపోయేది. బట్ హీ ఈవెన్ డోంట్ నో సార్. ఇలాంటి సందర్భాలు కూడా ఉండేవి. సో కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని అడల్టరీ గురించి ఏం చెప్పారంటే, అడల్టరీ క్యాన్ టేక్ యూ టు ద కోర్ట్, నాట్ టు ద జైల్. సో అడల్టరీ ఈజ్ నౌ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ సార్. ఇట్ కెన్ నాట్ బి లీడ్ టువర్డ్ జైల్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. అంత గుర్తుపెట్టుకోండి సార్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ యూ కెన్ రీడ్ దిస్ సార్. వాట్ స్ట్రక్ డౌన్, హౌ స్ట్రక్ డౌన్. ఇది ఒకసారి. అడల్టరీ ఈజ్ నో మోర్ అన్ ఒఫెన్స్ ఇన్ ఇండియా సార్. దానికి జైలు శిక్ష ఏం పడదు ఇప్పుడు. It's just a mere ground for the divorce, that's all, right sir. Simple. This also we are done. Question number 44. Which chapter of the Juvenile Justice Care and Protection Act 2015 as amended deals with the Child Welfare Committee? Juvenile Justice Act లో ఏ సెక్షన్, ఏ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది సార్? చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి ఏం మాట్లాడుతుందని అడుగుతున్నారు సార్. సింపుల్. ఇక్కడ చూడండి. విచ్ చాప్టర్ ఆఫ్ ది జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ డీల్స్ విత్ ద చైల్డ్ వెల్ఫేర్ కమిటీ? ఏ చాప్టర్ జేజే యాక్ట్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి మాట్లాడుతుంది? గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. చాప్టర్ నెంబర్ 5 చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. మంచి పిక్చర్స్ పెట్టి చెప్పారు దివ్య మేడం మీకు. ఇఫ్ యూ క్యాన్ రిమెంబర్. గుర్తు రాకపోతే ఏం చేయలేను సార్. సో చాప్టర్ నెంబర్ 5 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ సార్, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 45 సార్. విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. విత్ రెఫరెన్స్ టు వాట్? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. ఫస్ట్ ఏంటి సార్? Oral evidence must in all cases whatever be direct. 100% correct only sir. Second, in criminal proceeding the fact that the person accused is of good character is relevant. Good character కూడా relevant కదా సార్. అక్యూజ్డ్ ఒక గుడ్ క్యారెక్టర్ సార్. గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. కమాన్ యూ క్యాన్ డూ దిస్. సో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్ సార్. బట్ ఆబ్వియస్లీ ప్రూఫ్ చూపించాలి కదా. మీకు ప్రూఫ్ చూపించుకొని చూడరు కదా.
Section number 60, oral evidence must be direct. Oral evidence must in all cases whatever be direct only. పిక్చర్ని అర్థం చేసుకుంటే మస్తు క్లారిటీ వస్తుంది సార్. ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్, రైట్ సార్. నెక్స్ట్ ఇన్ సెక్షన్ నెంబర్ 53 చూడండి సార్. ఇన్ క్రిమినల్ కేసెస్ ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ రిలవెంట్. ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద పర్సన్ అక్యూజ్ ఇస్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. యాక్చువల్లీ గుడ్ క్యారెక్టర్ రిలవెంట్ అని సెక్షన్ నెంబర్ 53 చెప్తుంది. బ్యాడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది కదా సార్. ఒకసారి ఎవడైనా అఫెన్స్ చేశాడు, మళ్ళీ అఫెన్స్ చేస్తే శిక్ష పెరుగుతుంది కదా, రైట్ సార్. సో గుడ్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. గుడ్ క్యారెక్టర్ ఈజ్ రిలవెంట్, సింపుల్, రైట్ సార్. చలో, సో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఓన్లీ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్, రైట్ సార్. క్వశ్చన్ ఐడి 678, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 46. According to section number 11 of the Indian Contract Act. Which section sir? Section number 11 of the Indian Contract Act. Okay. Every person is competent to contract who is the age of majority according to the law, which is subject to and who is of sound mind and is not disqualified from contracting by any law to which he is subject. సార్ మీరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. సెక్షన్ నెంబర్ 11 దేని గురించి మాట్లాడుతుంది సార్? హూ ఆర్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్, రైట్ సార్. ఇఫ్ యూ క్యాన్ రిమెంబర్, రైట్ సార్. ఏం మాట్లాడుతుంది సార్ ఆ సెక్షన్? చూడండి సార్ ఒకసారి. Every person is competent to contract who is the age of majority according to the law to which he is subject and who is of sound mind. Sound mind కూడా ఉండాలి, అండ్ వాడు డిస్క్వాలిఫైడ్ కూడా అయి ఉండకూడదు. మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, డిస్క్వాలిఫైడ్ అయ్యి ఉండకూడదు. అందరికీ తెలిసిందే సార్, ఇది వెరీ ఈజీ. క్వశ్చన్ ఐడి 615, సెక్షన్ నెంబర్ 11 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. చూడండి. హూ ఆర్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. వీళ్ళు నాట్ కాంపిటెంట్. నాట్ కాంపిటెంట్ అంటే అన్సౌండ్ మైండ్ అయి ఉండొచ్చు, మైనర్ అయి ఉండొచ్చు. వీళ్ళైతే మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అలానే డిస్క్వాలిఫైడ్ అయ్యి ఉండకూడదు. వీళ్ళు డిస్క్వాలిఫైడ్ అయితే ఆబ్వియస్లీ ఇక్కడే ఉంటారు కాబట్టి సింపుల్ లాజిక్, రైట్ సార్. చలో, నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 47. With reference to section number 38 of the CPC, Civil Procedure Code, as amended, a decree may be executed by the court which passes it or by the court to which it is sent for execution. 100% right sir. Section number 38 చూడండి సార్ ఒకసారి. Court by which decree may be executed either by the court which passed on the decree or either by the court which is executed for it. A decree may be executed either by the court. డిగ్రీ ఎవరి వల్ల ఎగ్జిక్యూట్ అవుతుంది సార్? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. ఎవరైతే డిగ్రీ ఇచ్చారో, లేకపోతే ఏ కోర్ట్ అయితే వేరే వాళ్ళకి డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని పంపించిందో, ఈ రెండు కోర్టులు ఎగ్జిక్యూట్ చేయవచ్చు సార్. సింపుల్ అండ్ క్లీన్ వచ్చి అదే చెప్తుంది సార్. ఆ డిగ్రీ మే బీ ఎగ్జిక్యూటెడ్ ఈదర్ బై ద కోర్ట్ విచ్ పాస్డ్ ఇట్. ఏ కోర్ట్ అయితే డిగ్రీ ఇచ్చిందో ఆ కోర్ట్ అయితే చేయొచ్చు ఎగ్జిక్యూషన్. ఆర్ బై ద కోర్ట్ టు విచ్ ఇట్ ఈస్ సెండ్ ఫర్ ఎగ్జిక్యూషన్. సింపుల్. ఈ కోర్ట్ అన్న చేయొచ్చు. ఈ కోర్టు కానీ వేరే కోర్టుకి పంపించింది అనుకోండి, మీరు ఎగ్జిక్యూట్ చేయండి అంటే వీళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దీనిలో అసలు డౌటే లేదు కదా సార్. సో 100% రైట్ ఆన్సర్ సార్. ఫోర్త్ ఈజ్ అ రైట్ ఆప్షన్. 100% రైట్ ఆప్షన్. చలో, క్వశ్చన్ నెంబర్ 48 సార్. According to section number 155 of the Indian Evidence Act 1872 as amended, the creditworthiness of the witness may be impeached by adverse party or with the consent of the court by the party who calls it. Impeaching. గుర్తుందా సార్? ఇంపీచింగ్ క్రెడిట్ ఆఫ్ విట్నెస్. విట్నెస్ ఒక క్రెడిట్ని ఇంపీచ్ చేయటం, రైట్ సార్. విత్ ద కన్సెంట్ ఆఫ్ ది కోర్ట్ చేయొచ్చు సార్. The credit of a witness may be impeached in the following by the adverse party అయితే obviously చేయొచ్చు, or with the consent of the court by the party who calls him. ఏదైతే పార్టీ పిలిచిందో ఆ పార్టీ కూడా చేయొచ్చు విత్ ద కన్సెంట్ ఆఫ్ ది కోర్ట్. విత్ ద కన్సెంట్ ఆఫ్ ది కోర్ట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. విత్ ద కన్సెంట్ ఆఫ్ ది కోర్ట్. ఇన్ కేస్ ఆఫ్ ద పార్టీ హూ కాల్స్ హిమ్, ఆ ఇంపీచ్ చేయొచ్చు, దీని క్రెడిట్ని ఇంపీచ్ చేయొచ్చు, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. క్వశ్చన్ నెంబర్ 48 రిలేటెడ్ టు సెక్షన్ నెంబర్ 155 కూడా క్లారిటీగా చూపించేశాను, రైట్ సార్. 100% మ్యాచ్, నో ఎర్రర్. అండ్ క్వశ్చన్ ఐడి 680. ఈ క్వశ్చన్ ఐడి చెప్పడం చాలా తలకనొప్పి అయిపోయింది సార్. ఓకే సార్, స్టిల్ అంటే మీకు ఫాస్ట్గా ఇద్దామనేసి వీ హ్యావ్ ప్లేడ్ దిస్ సార్. కీ పేపర్ని ఇవ్వాల్సి వచ్చింది సార్. ఓకే. విత్ సెక్షన్ ఆఫ్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ a person who commits murder or abets the commission of murder shall be disqualified from inheriting the property of the person murdered. ఇప్పుడు మనోడు ఉన్నాడు సార్, మనోడు మర్డర్ చేసేసాడు, ప్రాపర్టీ కూడా ఇన్హెరిట్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. వాట్ ఈజ్ నాన్ సెన్స్. మర్డరర్ డిస్క్వాలిఫైడ్. సెక్షన్ నెంబర్ 25 క్లారిటీగా చెప్పాను అక్కడ. a person who commits murder or abets the commission of murder
shall be disqualified from inheriting the property of the person murdered. Simple logic, sir. So section number 25. Section number 25. Question ID is 623. Right, sir? Hope I am clear with this. Chalo. Next question, sir. Question number 50. With reference to section number 113 of the Indian Evidence Act 1872, read the following provision and select the correct option to fill in the blank. An accomplice shall be a competitive witness against an accused person. అకంప్లీస్ ఉంటాడు కదా సార్. అకంప్లీస్ అంటే మీ అందరికి తెలిసి ఉండాలి కదా సార్, సహదొంగ. రైట్ సార్. సి సింపుల్ సార్. అన్ అకంప్లీస్ షెల్ బీ అ కాంపిటేటివ్ విట్నెస్ అగేన్స్ట్ అన్ అక్యూజ్డ్ పర్సన్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. సార్ బాగా గుర్తు చేసుకోవాలంటే దిస్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఈజ్ దేర్ సార్ సంథింగ్ లైక్ టెంపర్. ఇఫ్ యూ సీ దట్ టెంపర్ మూవీ, దిస్ ఇస్ 100% మ్యాచ్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 133. 100% మ్యాచ్ సార్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఆ మూవీ చూసుంటే క్లారిటీగా గుర్తుండేది. సో కొంచెం మూవీస్ కూడా చూడండి సార్ అప్పుడప్పుడు, నాట్ ఓన్లీ స్టడీస్. రైట్ సార్. అండ్ ట్రై టు లింక్ విత్ యువర్ నాలెడ్జ్ విత్ ద మూవీస్. రైట్ సార్. చలో, ఆఫ్టర్ దీస్ క్వశ్చన్స్ దివ్య మ్యామ్ విల్ take the classes regarding all the different questions, sir, because we want to make it as fast as possible. So my health is not that good. So Divya ma'am will take care of the next 50 questions, sir. She'll guide you properly. Please listen her very properly, sir. Sir, I'm telling you, sir, మీరు వింటే మీకు చాలా క్లారిటీ వస్తుంది సార్. అండ్ ఫర్ మోర్ క్వశ్చన్ పేపర్ సిరీస్, వేరే ఏమైనా క్వశ్చన్ పేపర్ సిరీస్ మీరు చూద్దాం అనుకుంటే మాత్రం ఆల్రెడీ మైలా పాయింట్ యాప్లో చాలా క్లారిటీగా అన్ని క్వశ్చన్ పేపర్ డిస్కషన్స్ ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ క్వశ్చన్ వైజ్ క్వశ్చన్. ప్రాపర్గా అనలైజెస్ పెట్టాము, వన్ లైనర్స్ పెట్టాము, అన్నీ పెట్టాము. ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ ఒకసారి మైలా పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, చలో బాయ్ ఫర్ టేక్ కేర్, సియా. Hello everyone, this is Divya Reddy. I am practicing as an advocate at Hyderabad. I am here today to discuss about Prelims screening test which is conducted by the Honorable Andhra Pradesh High Court on the date of 7th January 2023. And ఈ మోడల్ పేపర్లో అంటే మనకి 4 అబ్జెక్షన్స్ ఉన్నాయి అండ్ సమ్ క్లర్కికల్ ఎర్రర్స్ కూడా ఉంది. సో అవేమేమి ఉన్నాయో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకే, నేను ఇక్కడ అంటే క్వశ్చన్ నెంబర్ సీరియల్ నెంబర్స్లో కాకుండా మనం ఇక్కడ క్వశ్చన్ ఐడిని ఫాలో అవుదాం, ఎందుకంటే అందరికీ డిఫరెంట్గా సీరియల్ నెంబర్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, 3663 ఐడి నెంబర్ చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, అకార్డింగ్ టు సెక్షన్ 303 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 యాజ్ అమెండెడ్, ఎనీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ బిఫోర్ అ క్రిమినల్ కోర్ట్ ఆర్ అగెన్స్ట్ హూమ్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ అండర్ దిస్ కోడ్ మే ఆఫ్ రైట్ టు బి డిఫెండెడ్. ఇక్కడ ఏమని అడుగుతున్నారండి, ఏదైనా ఒక పర్సన్కి కానివ్వండి అక్యూజ్డ్ అయ్యారు లేదా అతనికి అగెనెస్ట్గా కానీ ప్రొసీడింగ్స్ కానివ్వండి అండర్ దీస్ కోడ్ కానీ అవినప్పుడు అతను అడ్వకేట్ని ఎలా అపాయింట్ చేసుకోవాలి అన్నది మన క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి, బై అన్ అడ్వకేట్ ప్రొవైడెడ్ బై ద స్టేట్. నో, స్టేట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా అంటే అక్యూజ్డ్కి అడ్వకేట్ కాదు కదా. సో ద ఆన్సర్ ఈజ్ రాంగ్. అండ్ ఇక్కడ ఇది చూడండి, బై ఎనీ లాయర్. ఎనీ లాయరా, ఎనీ లాయర్ కూడా కాదు. అండ్ బై ఏ కంపెటెంట్ లాయరా, ఇది కూడా కాదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బై ఏ ప్లీడర్ ఆఫ్ హీస్ చాయిస్. సో అతనికి చాయిస్ ఉంది, అతనికి కావాల్సిన ప్లీడర్ని అపాయింట్ చేసుకోవడానికి. మరి ఎక్కడ చెప్పారు, సో హియర్ సెక్షన్ 303 ఆఫ్ సిఆర్పిసి క్లియర్లీ స్టేట్స్ దట్ రైట్ ఆఫ్ పర్సన్ అగెన్స్ట్ హూమ్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ to be defended. చూడండి ఇక్కడ, ఎనీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ బిఫోర్ అ క్రిమినల్ కోర్ట్ ఆర్ అగెన్స్ట్ హూమ్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ అండర్ దిస్ కోడ్ మే ఆఫ్ రైట్ టు డిఫెండెడ్ బై ఎ ప్లీడర్ ఆఫ్ హీస్ చాయిస్. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, బై ఎ ప్లీడర్ ఆఫ్ హీస్ చాయిస్ అని. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ అండి ఐడి చూద్దాం. ఓకే, ఐడి ఏముంది 3637లో చూడండి ఏముందో. విత్ రిఫరెన్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెలెక్ట్ ద కరెక్ట్ పేరింగ్ ఆఫ్ సెక్షన్స్ విత్ దేర్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఏమడిగారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారము సెక్షన్స్ బేస్డ్లో ఇక్కడ సబ్జెక్ట్స్ అడిగారు, సెక్షన్స్ అడిగారు, సబ్జెక్ట్స్ అడిగారు. సో ఏముంది ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 67 రైట్ టు ఫోర్క్లోజర్ ఆర్ సేలా అని చెప్పేసి ఇక్కడ ఒకటి రైట్ ఆన్సర్లో ఇది ఇచ్చారు. అండ్ సెక్షన్ 67 అదే డీల్ చేస్తుంది కదా, రైట్ టు ఫోర్క్లోజర్. అండ్ సెక్షన్ 68 అయింది రైట్ టు స్యూ ఫర్ మార్టగేజ్ మనీ. సో ఇది అవునా కాదా మనం ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం హియర్ సెక్షన్ 67 క్లియర్లీ స్టేట్స్ దట్ రైట్ టు ఫోర్క్లోజర్ ఆర్ సేల్. ఏదైనా ఒక ప్రాపర్టీ లోన్లో తీసుకుని డిఫాల్ట్ అయినట్లయితే డెఫినెట్లీ ఫోర్క్లోజ్ చేసే చాయిస్ ఉంటుంది అండ్ స్యూడ్ మార్టిగేజ్ చేసుకునేది కూడా ఉంటుంది, రైట్ కూడా అండర్ సెక్షన్ 68 ప్రకారము. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏముంది 67 అండ్ 68 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ అండి
53 చూద్దాము, క్వశ్చన్ ఐడి చూద్దాము. 3672లో చూడండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమని అడుగుతుంది. ఏ హూ హ్యాస్ బిన్ సఫరింగ్ ఫ్రమ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ హ్యాస్ డెలిబరేట్లీ కనెక్టెడ్ బి అండ్ సి అండ్ దిస్ హ్యాస్ కాస్డ్ COVID infection to B and C also. Under which section of the Indian Penal Code 1860 as amended is A liable to be punished? ఇక్కడ ఏమని అడిగారండి క్వశ్చన్. ఇక్కడ ఏకి ఏమైంది, కోవిడ్ వచ్చింది. ఓకే ఫైన్, కోవిడ్ వస్తే ఏమవ్వాలి, హోమ్ క్వారంటైన్లో పోయి ఉండాలి. బట్ ఇతను ఏం చేశాడు, ఈ బీకి అండ్ సికి ఇద్దరికి కూడా కోవిడ్ అనేది ఇన్ఫెక్షన్ ఇచ్చాడు. సో ఇలా చేయడం అనేది ఇతను అఫెన్స్ అవుతుంది కదా. మరి అప్పుడు ఇతని పైన ఎలాంటి సెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అంటారు ఐపీసీ అన్నది మన క్వశ్చన్. సో ఏ సెక్షన్ ఇతనికి అప్లికేబుల్ అవుతుంది, 271 272 సెక్షన్ 269 ఆర్ ఎల్స్ సెక్షన్ 273 సో సెక్షన్ 269. సో హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ స్టేట్స్ దట్ సెక్షన్ 269 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ నెగ్లిజెంట్ యాక్ట్ లైక్లీ టు స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ డిసీజ్ డేంజరస్ టు లైఫ్. ఓకేనా, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సెక్షన్ 269. అండ్ 54 చూద్దామా, ఇక్కడ ఐడి చూద్దామండి. ఐడి వచ్చేసి ఏముంది, 3607 ఐడి చూడండి. ఓకేనా, ఏం చెప్తుంది, ద ప్రొవిజన్ రిలేటింగ్ టు రెస్ జుడికటా హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 యాజ్ అమెండెడ్. ఇక్కడ ఏమని అడుగుతుంది, సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ వేర్ సిపిసి. సో ఈ కింద ఏమైతే సెక్షన్స్ ఇచ్చారో దాంట్లో ఏది రెస్ జుడికటా గురించి చెప్తుంది అని అడుగుతుంది. ఈ క్వశ్చన్ అండి ప్రీవియస్ మోడల్ పేపర్స్లో కూడా వస్తూనే ఉంది. దీనిపైన ఎప్పుడు సిపిసిలో క్వశ్చన్స్ ఏమైనా అడిగితే రెస్ జుడికటా పైన చాలా క్వశ్చన్స్ అడుగుతూనే వస్తున్నారు కంటిన్యూస్లీ. సో ఇక్కడ కూడా అడిగారు. సో పార్ట్ 1లో సూట్స్ ఇన్ జనరల్లో సెక్షన్ 11లో రెస్ జుడికటా గురించి చెప్తుంది. ఓకేనా, సో కొంచెం సెక్షన్స్ని ఇన్డెప్త్గా చూడండి. ఏ సెక్షన్స్ లైక్ ఏ పార్ట్స్లో ఏ చాప్టర్స్లో ఉందో కొంచెం క్లియర్గా చూస్తే ఒకవేళ చాప్టర్స్ బేస్లో క్వశ్చన్స్ అడినా మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అండి ఐడి చూడండి ఇక్కడ 3658లో. Which section of the Code of Criminal Procedure 1973 the state government shall establish a police control room in every district? ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారండి, ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్కి పోలీస్ కంట్రోల్ రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేసే ఉంది. బట్ ఏ సెక్షన్ ప్రకారము స్టేట్ గవర్నమెంట్ పోలీస్ కంట్రోల్స్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి మన క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏమని అడిగారు, సెక్షన్ 41C 41C 45 ఆర్ సెక్షన్ 51 ఆర్ 42. సో ఇక్కడ మనకు క్లియర్గా సెక్షన్ 41C చూస్తే ఏమనుంది, కంట్రోల్ రూమ్స్ ఎట్ డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ద స్టేట్ గవర్నమెంట్ షెల్ ఎస్టాబ్లిష్ ఎ పోలీస్ కంట్రోల్ రూమ్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటండి, 41C ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఐడి చూద్దామా, 3630 చూడండి. ఏం అడుగుతుంది, ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 6 ఆఫ్ ద Limitation Act 1963 deals with section based question from where, Limitation Act. ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ సెక్షన్ 6 అనేది దేని గురించి చెప్తుంది అని అడుగుతుంది. సో ఇఫ్ యూ సీ సెక్షన్ 6 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ హియర్ క్లియర్లీ స్టేట్స్ దట్ లీగల్ డిసబిలిటీ. ఓకేనా, సో మన ఆన్సర్ ఏంటండి ఇక్కడ లీగల్ డిసబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ ఐడి చూడండి 3649 చూడండి. According to section 23 of the Indian Registration Act 1908, a document other than a will shall not be accepted for registration unless presented for that purpose to the proper officer within ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంలో సెక్షన్ బేస్డ్ క్వశ్చన్లో సెక్షన్ 23 ప్రకారంగా ఏదైనా అదర్ దాన్ విల్ అండి, ఎందుకంటే విల్ అనేది రిజిస్ట్రేషన్ ఆప్షనల్ మాత్రమే, నాట్ కంపల్సరీ. ఓకేనా, సో ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాక ఎంత టైంలో ఒక ప్రాపర్ ఆఫీసర్ దగ్గర ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నది మన క్వశ్చన్. సో ఎంత టైంలో చేసుకోవాలి, 4 months. సో ఎక్కడ చెప్పడం జరిగింది, సో ఇఫ్ యూ సీ పార్ట్ 4లో ఆఫ్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఆఫ్ ద టైమ్ ఆఫ్ ప్రెజెంటేషన్లో సెక్షన్ 23 హియర్ క్లియర్లీ స్టేట్స్ దట్ టైమ్ ఫర్ ప్రెజెంటింగ్ ద డాక్యుమెంట్లో 4 months అని క్లియర్గా ఉంది ఇక్కడ, విత్ ఇన్ 4 months. సో రైట్ ఆన్సర్ ఈస్ 4 months. ఓకే, నెక్స్ట్ 58 చూద్దాం. With the reference to the rules of criminal procedure 1990, select the correct pairing of the rules with their subjects. ఇక్కడ ఏమనుంది, రూల్స్కి సబ్జెక్ట్స్కి మ్యాచ్ చేయమన్నారు. బట్ మీరు ఈ ఐడిని మాత్రం నోట్ డౌన్ చేయండి, ఎందుకంటే ఇది మనకి రాంగ్ ఇచ్చారు. సో ఇది మనం అబ్జెక్షన్ రేజ్ చేయాలి. 630 680 143698. ఓకేనా, సో ఏమని చెప్తుంది ఇక్కడ రూల్ 34 వచ్చేసి
రూల్ 34 ఐడెంటిఫికేషన్ ప్యారడ్ చెప్తుంది, రూల్ 33 డయింగ్ డిక్లరేషన్ చెప్తుంది. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమని ఇచ్చాడు, రూల్ 33లో కంప్యూటింగ్ పీరియడ్ ఆఫ్ రిమైండ్ అని ఇచ్చారు. సో ఇది అన్నది రాంగ్ ఆన్సర్. సో రూల్ 34 ఐడెంటిఫికేషన్ ప్యారడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఐడి చూద్దామా. 3624 చూడండి. సెక్షన్ 14 ఆఫ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ డీల్స్ విత్ ద, ఇదేంటి సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ వేర్, హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 14 అనేది ఏం డీల్ చేస్తుంది అని అంటుంది. ఇఫ్ యూ సీ సెక్షన్ 14 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్, హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ స్టేట్స్ దట్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ఫీమేల్ హిందూ టు బి హర్ అబ్సల్యూట్ ప్రాపర్టీ. ఓకే, మన ఆన్సర్ ఏంటండి, ఇక్కడ క్వశ్చన్ ప్రకారంగా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏముంది ఇక్కడ, ప్రాపర్టీ ఆఫ్ ఏ ఫీమేల్ హిందూ టు బి హర్ అబ్సల్యూట్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఐడి చూద్దాం. 3643 చూడండి, ఏముందో చూద్దాం. ద న్యూ ప్రొవిజన్ ఫర్ కనెక్టెడ్ ప్లీడింగ్స్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్ ఇన్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990. ఏమని ఉంది, ఏదైతే కనెక్టెడ్ ప్లీడింగ్స్ ఉందో ఆ కనెక్టెడ్ ప్లీడింగ్స్కి సంబంధించిన రూల్స్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఏ రూల్ చెప్తుంది అని ఉందండి. సో ఇది ఏంటి అసలు, కనెక్టెడ్ ప్లీడింగ్స్ అంటే ఏంటి చూడండి. ఏదైనా ఒక సూట్ కానివ్వండి, 1 or more సూట్స్ కానివ్వండి, సేమ్ సూట్ లైక్ షెడ్యూల్ ప్రాపర్టీ సేమ్ ఉందనుకోండి, ఒకవేళ దానికి సపరేట్ ట్రయల్ కాకుండా అవన్నీ కలిపేసి కనెక్టెడ్ ఫైల్స్గా ట్రయల్ చేయడానికి ఉంటుంది. సో దానికి సంబంధించింది ఇక్కడ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రూల్ 25 అనేది చెప్తుంది. ఇక్కడ చూడండి, కనెక్టెడ్ ప్లీడింగ్స్, ఇది అమెండ్మెంట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటండి, రూల్ 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐడి చూద్దామండి. 3674లో ఏముంది ఇక్కడ, ఇన్ ద కేస్ ఆఫ్ మితు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఏఐఆర్ 1983 SC 473 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ యాజ్ అమెండెడ్ డిడ్ ద సుప్రీం కోర్ట్ స్ట్రిక్ డౌన్ యాజ్ అమెండెడ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వైలేషన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. చూడండి, ఇక్కడ ఏదైతే మితు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో ఇక్కడ వైలేషన్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వైలేషన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి నేను మీకు ఆ కేసులో చూపిస్తానండి, జస్ట్ ఫర్ రఫ్ ఐడియా కోసం. చూడండి, ఇక్కడ మితు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో క్లియర్గా ఇక్కడ చెప్పారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇండియన్ పీనల్ కోడ్ 1860 303 సెక్షన్ 303 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 and article 21 mandatory sentence of the death for murder committed by the life convict is violation of the rights of guaranteed under the article 14 and 21 section 303 of IPC is unconstitutional and void అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటండి, సెక్షన్ 303 ఆఫ్ ఐపీసీ. ఓకేనా. సో అందులో సమ్ ఆర్టికల్ 21(19) వైలేషన్ ఆఫ్ ద లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అండి ఐడి చూద్దాము, 3683. ఓకేనా. మనము జడ్జిమెంట్ సిరీస్లో ఇన్డెప్త్గా జడ్జిమెంట్స్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా. యాజ్ ఆఫ్ నౌ క్వశ్చన్ ఆన్సర్ పేపర్ డిస్కషన్, సో లెట్ ఇట్ బి లైక్ దిస్. ఓకే. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 యాజ్ అమెండెడ్ స్టేట్స్ ద కోర్ట్ మే forbid any question or enquiry which is regrets as indecent and scandalous. చూడండి, ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో లైక్ క్రాస్ ఎగ్జామినేషన్స్ చేస్తున్న టైంలో ఇండీసెంట్గా కానివ్వండి, లేదా ఇంకా కొంచెం వాళ్ళ లైక్ రిప్యుటేషన్ని డ్యామేజ్ చేసే విధంగా ఎలాంటి తప్పుగా క్వశ్చన్స్ అనేది ఉండకూడదు. సో దానికి సంబంధించి ఏ సెక్షన్ డీల్ చేస్తుంది అనేది మన క్వశ్చన్. సో ఇట్ ఈస్ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇఫ్ యూ సీ సెక్షన్ 151, ఇక్కడ చూడండి ఇండీసెంట్ అండ్ స్కాండ్లెస్ క్వశ్చన్స్ అని ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ సెక్షన్ 151. ఓకేనా. నెక్స్ట్ అండి ఐడి చూడండి, 3652. ఓకే. సో ఇక్కడ ఏం అడిగారు, ఇది ఇక్కడ ఏ క్వశ్చన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ కూడా. ఓకే. యాజ్ పర్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఎ స్టేట్మెంట్ oral or documentary or contained in electronic form which suggests any interfere as to any fact in issue or relevant fact and which is made by any of the person is called a
ఆర్ అండ్. ఇది చూడండి ఇక్కడ ఏమని అడుగుతుంది, ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, ఏదైనా ఓరల్ స్టేట్మెంట్ అవ్వచ్చు, డాక్యుమెంటరీ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఏదైనా కానివ్వండి, ఏదైనా సజెస్టెడ్ ఉన్నప్పుడు లైక్ అది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కానీ రిలవెంట్ ఇష్యూలో కానివ్వండి, ఏదైనా క్వశ్చన్స్ని అడుగుతున్నప్పుడు వాటిని ఏమంటారు, ఆ ప్రాసెస్ని అని అడుగుతున్నారు. రిప్రజెంటేషన్ అంటారా, రిప్రజెంటేషన్ అయితే అసలు కానే కాదు. ఓకే, సో ఇట్ ఈస్ రాంగ్. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, నో ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కూడా కాదు. కన్ఫెషన్ కూడా ఇక్కడ చేరు పోలీస్ వాళ్ళు చేస్తారు. సో ద ఆన్సర్ ఈస్ అడ్మిషన్. అంటే ఏదైనా ఒక ఫ్యాక్ట్ని అడ్మిట్ చేసుకుంటారా, అడ్మిట్ అవుతారో ఒప్పుకోవడం, అడ్మిషన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ అడ్మిషన్. సో ఎక్కడ చెప్పారు, ఇఫ్ ఈ సీ అడ్మిషన్స్లో సెక్షన్ 17లో అడ్మిషన్స్ డిఫైన్లో క్లియర్గా చెప్పారు చూడండి. An admission is a statement, oral or documented or contained in electronic form which suggests to any interfere to any fact in issue or relevant fact and which is made by the persons and under the circumstances herein after mentioned. Okay na? So the right answer is admissions. Okay na? Next అండి లైక్ ఇక్కడ చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. 3640లో చూద్దాం ఏముంది ఇక్కడ. యాజ్ పర్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990 an application in the court in any suit, appeal or proceedings already instituted in such a court other than a proceedings for execution of a decree or order is termed as. ఇక్కడ ఏమని చెప్తున్నారంటేనండి, కోర్టు ప్రొసీడింగ్స్లో సూట్స్ కానివ్వండి కొన్ని ఇన్స్టిట్యూట్ చేస్తాము, దట్ ఈజ్ ఓకే. ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కావడం, డిగ్రీ అవన్నీ ఓకే. అది కాకుండా కొన్ని మనం మధ్యలో అప్లికేషన్స్ అనేవి వేయడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారు అని అంటున్నారు. ఇంటర్లోకటరీ అప్లికేషన్సా, ఒరిజినల్ పిటిషన్సా, అప్లికేషన్సా, ప్రొసీడింగ్సా. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఇంటర్లోకటరీ అప్లికేషన్స్. సో ఇఫ్ యూ సీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో 2Jలో క్లియర్ ఇక్కడ చూడండి, ఇంటర్లోకటరీ అప్లికేషన్ డిఫైన్ చూడండి. మీన్స్ ఎన్ అప్లికేషన్ టు ద కోర్ట్ ఇన్ ఎనీ సూట్, appeal or proceedings already instituted in such court other than a proceeding of execution of a decree or order. చూడండి ఇక్కడ క్లియర్, ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది చూడండి, అయ్యే అని చెప్పేసి మనం నార్మల్గా కోర్ట్ ప్రిమిసెస్లో వేస్తూ ఉంటాము. సో ఆర్డర్స్ అండ్ డిక్రీస్ కాకుండా ఇలాంటివి ఉంది. సో దీని గురించి ఎక్కడ చెప్పారు, సెక్షన్ 2Jలో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇంటర్లోకటరీ అప్లికేషన్. ఓకేనా. సో నెక్స్ట్ ఐడి చూద్దాము. 3619లో ఏం చెప్తుంది, కేసులా జడ్జిమెంట్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఎక్కడి నుంచి వచ్చింది, విత్ రిఫరెన్స్ టు ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ అమర్దీప్ సింగ్ వర్సెస్ హార్విన్ కౌర్ 2017 8 SCC 746 ఈజ్ రిలేటెడ్ టు. సో ఈ కేసులో దేని రిలేటెడ్ అని వచ్చిందండి, ఇది యాక్చువల్లీ మ్యూచువల్ డివోర్స్ రిలేటెడ్ అండి. యాక్చువల్లీ ఈ కేసులలో ఏం జరిగింది అని అంటే, ఇది యాక్చువల్లీ అంటే ఇది చూడండి, అమర్దీప్ వర్సెస్ హర్విన్ కౌర్ విషయంలో యాక్చువల్లీ ఇది 13B&2 ప్రకారంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటేనండి, అమర్దీప్ సింగ్ అండ్ హర్విన్ కౌర్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో నార్మల్గా ఒక నార్మల్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారు, మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళారు. ఓకే, మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళాలంటే యాక్చువల్లీ 13B1 ప్రకారం ఖచ్చితంగా 6 months అంటే లైక్ మనకి 1 year తర్వాత వేయాలి, పెళ్ళి అయిన 1 year తర్వాత వేయాలి. అండ్ వేసిన తర్వాత 13B2 ప్రకారంగా 6 months అనేది అక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది. సో వీళ్ళు కూడా అలాగే డివోర్స్ వేశారు. బట్ ఆ వెయిటింగ్ పీరియడ్ 6 months మాత్రము వీళ్ళు దానిపైన క్రిమినల్ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో దాంట్లో వీళ్ళు ఏమని చెప్పారు అని అంటే, లైక్ 8 yearsగా వాళ్ళు దూరంగానే ఉన్నారు కాబట్టి ఇంకా 6 months అనేది అక్కడ ఎందుకు వెయిటింగ్ పీరియడ్ అని చెప్పి అక్కడ దాని గురించి డిస్కషన్స్ రావడం జరిగింది. సో ఆన్ దిస్ కేసులో 13B ప్రకారంగా కంపల్సరిగా 6 months అనేది లేదు. సో దానికి లైక్ కేస్ ఫ్యాక్ట్స్ని బట్టి లైక్ అక్కడ ఉండే జడ్జి గారిని బట్టి డిస్క్రిషన్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా 6 months అనే టైం అనేది లైక్ అక్కడ ఉండే డిస్క్రిషన్ పవర్ని బట్టి 6 months కూడా వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి వెయిటింగ్ పీరియడ్ అనేది తీసివేయడం జరిగింది. అంటే నార్మల్గా అయితే మనం ఏదైనా మ్యూచువల్ డైవర్స్ వేస్తే 6 months వెయిట్ చేయాలి, కానీ ఇది డిస్క్రిషన్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. సో 6 months అనేది నాట్ మ్యాండేటరీ, ఇట్స్ డిపెండ్స్ ఆన్ జడ్జ్. ఓకేనా. అండ్ సిచ్యువేషన్ని బట్టి వీళ్ళు ఆల్రెడీ దూరంగానే ఉంటున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ విషయంలో అది వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అండి, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. నెక్స్ట్ అండి ఐడి చూడండి 3621లో చూద్దాం మనం.
ఏముంది, అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ఇఫ్ 2 persons ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ ఆర్ అడాప్షన్ బట్ నాట్ హోలీ త్రూ మేల్ దే సెట్ టు బి. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, వాళ్ళిద్దరిది బ్లడ్ రిలేటెడ్ లేదా అడాప్షన్ ఉంది, బట్ నాట్ ఓన్లీ నాట్ త్రూ మేల్ అని ఉంది, హోలీ నాట్ త్రూ మేల్ అని ఉంది. సో ది ఆన్సర్ ఏంటి అంటే వాళ్ళు ఫుల్ బ్లడ్ అవుతారా, యాక్నేట్ అవుతారా, కాగ్నేట్ అవుతారా, హాఫ్ బ్లడ్ అవుతారా? సో ద ఆన్సర్ ఈజ్ కాగ్నేట్ అండి. ఎలా, ఒకసారి ఇక్కడ సిలో చూడండి, 1 person ఈజ్ సెట్ టు బీ అ cognate of another if the two are related by blood or adoption but not wholly through male. ఓకేనా? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కాగ్నేట్. ఓకే, నెక్స్ట్ అండి ఐడి చూద్దాం. ఓకేనా, 3608 ఐడి చూడండి. సో దీంట్లో ఏముంది, సెక్షన్ 35B ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో 1908 డీల్స్ విత్ ఏమని అడుగుతుంది. సెక్షన్ 35 ఆఫ్ ద సిపిసి ప్రకారంగా ఏమి డీల్ చేస్తుంది అన్నది మన క్వశ్చన్. సో ఏం డీల్ చేస్తుంది, ఒక్కసారి మీరు 35B చూసినట్లయితే ఇక్కడ ఏముంది, కాస్ట్ ఫర్ కాసింగ్ డీలే అని ఉంది. సో ఇప్పుడు ఏదైనా కానివ్వండి, కోర్టు ప్రిమిసెస్లో మనం ఏదైనా సూట్ వేస్తున్నప్పుడు డీలే జరిగింది అనుకోండి, ఇన్ కేస్ ఏదైనా కాస్ట్ అలో చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ సూట్ ఉంది, వకాలత్ వేసాక 90 daysలో మ్యాక్సిమంలో మనం సూట్ లైక్ WS వేయాలి. ఇన్ కేస్ వేయకపోతే కాస్ట్తో కూడా అలో చేస్తారు. సో దానికి ఏ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది, 35B అవుతుంది. ఓకేనా? సో కాస్ట్ ఫర్ కాసింగ్ డీలే కోసం కాస్ట్ పే చేసే సెక్షన్కి అప్లికేబుల్ అయ్యేది ఏంటి, 35B. ఓకేనా, నెక్స్ట్ అండి ఇక్కడ 3625 ఐడి చూడండి, 3625. ఓకే, 68 చూద్దామండి. విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 5 ఆఫ్ ద ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882, ద రైట్ ఆఫ్ వే అనెక్సెడ్ టు ఏస్ హౌస్ ఓవర్ బీస్ ల్యాండ్ ఈజ్ కాల్డ్. ఇప్పుడు చూడండి, ఈ హౌస్ ఉందండి, ఇది ఏ హౌస్, ఇది బి హౌస్. ఇక్కడ బి వెళ్ళాలంటే కంపల్సరీ ఇదే కదా ప్లేస్ యూజ్ చేసుకొని వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అని అంటున్నారు. సో ఇది అఫ్ కోర్స్ అండి, ఇది అపెరెంట్ ఈజ్మెంటా, నాన్ అపెరెంట్ ఈజ్మెంటా, కంటిన్యూస్ ఈజ్మెంటా, డిస్కంటిన్యూస్ ఈజ్మెంట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ డిస్కంటిన్యూస్ ఈజ్మెంట్ ఓన్లీనో, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తేనే అక్కడ వెళ్ళాలి. సో ఇట్ ఈస్ అ డిస్కంటిన్యూ ఈజ్మెంట్. ఇక్కడ చూడండి సెక్షన్ 5 హియర్ ఇట్ ఈస్ అ క్లియర్ స్టేట్స్ అస్ కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ అపిరెంట్ అండ్ నాన్ అపిరియంట్ ఈజ్మెంట్స్లో మీకు ఇక్కడ ఇల్స్ట్రూషన్ బేస్లో వచ్చిందండి. ఇక్కడ బి చూడండి, ఏ రైట్ ఆఫ్ వే అనెక్షన్ టు ఏస్ హౌస్ ఓవర్ బీస్ ల్యాండ్, దిస్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్ ఈజ్మెంట్. చూసారా, ఇట్లా చాలా క్లియర్గా ఉంది. సో ఇన్స్ట్రుమెంట్ బేస్లో మనకి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఈజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఐడి చూద్దామండి, 3691 చూడండి. సో 3691లో ఏమని అడుగుతుంది, డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫీసర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 యాజ్ అమెండెడ్ హ్యావ్ బీన్ లెట్ డౌన్ అండర్. ఇక్కడ ఏమని అడుగుతుంది, ఏ సెక్షన్, ఇది సెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ వేర్, డివిసి. సో ఇక్కడ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్, ఒక ప్రొబేషన్ లైక్ ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్ది ఏదైనా డ్యూటీస్ కానివ్వండి, ఫంక్షన్స్ గురించి ఏమి డీల్ చేస్తుందని చెప్తుంది. సో ఇఫ్ యు సీ సెక్షన్ 9 డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ సెక్షన్ 9. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఐడి చూడండి, 3629. సో ఏం చెప్తుంది 3629లో, ఇక్కడ సెక్షన్స్ 10 of the Specific Relief Act 1963 amended states the specific performance of a contract shall be enforced by the court subject to the provisions contained in. ఇక్కడ ఏమని చెప్తుంది, సెక్షన్లో ఏదైతే ఎస్ఆర్ఏ లైక్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉందో అక్కడ మీరు సెక్షన్ 10 చూసినట్లయితే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో క్లియర్గా దీస్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ షెల్ బి ఎన్ఫోర్స్డ్ బై ద కోర్ట్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 14 అండ్ సెక్షన్ 16. ఇక్కడ ఏముంది చూడండి, సెక్షన్ 11 subsection 2, section 14 and section 16. So the right answer is option 1. అంటే ఈ క్వశ్చన్ ప్రకారం ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, యా. సో నెక్స్ట్ అండి 3631 క్వశ్చన్ ఐడి చూడండి. ఓకేనా, సో ఏముంది ఇక్కడ క్వశ్చన్లో,
As per the schedule of the Limitation Act 1963, the period of limitation for enforcement of a right of preemption, whether the right is founded on law or general uses or on special contracts, is beginning whether the subject matter of the sale does not admit of physical possession of the whole or part of the ప్రాపర్టీ. సో ఇక్కడ లిమిటేషన్ గురించి అడగడం జరిగింది. సో ఏమని అడుగుతున్నారు, అండర్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏ సెక్షన్ని బేస్ చేసుకొని రైట్ ఆఫ్ ప్రియంప్షన్ వెదర్ ద ఏదైనా లైక్ ఆన్ లా జనరల్ యూజెస్ అయినా కానివ్వండి, స్పెషల్ కాంట్రాక్ట్స్లో కానివ్వండి, ఎంత లిమిటేషన్ ప్రకారం ఉంది అన్నది మన క్వశ్చన్. సో మీరు ఇక్కడ ఆర్టికల్ 97 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, టు ఎన్ఫోర్స్ ఏ రైట్ ఆఫ్ ప్రియంప్షన్ whether the right is founded on law or general uses or on special contracts. ఏముంది చూడండి, ఇక్కడ 1 year ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 1 year. ఓకేనా. నెక్స్ట్ ఐడి చూద్దాం. 3686 చూడండి ఏముంది, యాజ్ పర్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 యాజ్ అమెండెడ్ ఎవ్రీ అఫెన్స్ పనిషబుల్ అండర్ ద యాక్ట్ ఈజ్. ఏమని అడుగుతున్నారు, ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఏదైనా కానివ్వండి అఫెన్స్ చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్ ఏ విధంగా అవుతారు, కంపౌండబుల్ అవుతారా, నాన్ బెయిలబుల్ అవుతారా, లేదా పనిషబుల్ విత్ ఫైన్ ఓన్లీ అవుతారా, లేదా నాన్ కాంపౌండబులా. సో దెర్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ కాంపౌండబుల్. సో ఇక్కడ చెప్పడం జరిగింది, ఇఫ్ యు సీ సెక్షన్ 147 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ఇట్ ఈస్ క్లియర్లీ స్టేట్స్ దట్ అఫెన్స్ టు బి కాంపౌండబుల్. సో ఇక్కడ ఏమని చెప్తుంది క్లియర్గా, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఎవ్రీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దీస్ యాక్ట్ షెల్ బి కాంపౌండబుల్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కాంపౌండబుల్. ఓకేనా. నెక్స్ట్ అండి ఐడి చూడండి, నెక్స్ట్ 3616. ఓకేనా. సో ఇక్కడ ఏం అడుగుతుంది క్వశ్చన్ చూద్దాం. ఏ సేల్స్ బై ఆక్షన్ టు బి ఏ హార్స్ విచ్ ఏ నోస్ టు బి ఆఫ్ అన్సౌండ్ మైండ్, ఏ సేస్ నథింగ్ టు బి అబౌట్ హార్స్ అన్సౌండ్నెస్ యాజ్ పర్ సెక్షన్. ఇక్కడ అండి ఎర్రర్ ఉంది అని చెప్పాను చూడండి, ఇది యాక్చువల్లీ సెక్షన్ 7 అని చెప్పారు, బట్ ఇది సెక్షన్ 7 కాదు, ఇది సెక్షన్ 17 అండి. సెక్షన్ 17 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ దిస్ ఈజ్. సో వాళ్ళు ఓన్లీ సెక్షన్ 7 అని ఇవ్వడం జరిగింది. మేబీ ఇట్స్ అ క్లర్కల్ మిస్టేక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా. సి ఇక్కడ ఏమని అడుగుతుంది, ఏమని అంటున్నారు ఇక్కడ, ఏం చేశాడు, బీకి ఒక హార్స్ని అమ్మాడు. ఓకే. సో ఈ హార్స్ అమ్మిన, ఇది ఆల్రెడీ ప్రీవియస్ మోడల్ పేపర్ 2019లో కూడా అడిగారండి ఈ క్వశ్చన్. ఓకేనా. సో ఇది లైక్ ఏ బీకి అమ్ముతున్న టైంలో అసలు ఆ అన్సౌండ్నెస్ గురించి చెప్పకుండా అమ్మారు, జస్ట్ అమ్మేశాడు అంతే. సో ఈ బీ ఏమనుకున్నాడు, ఓకే బాగుందని తీసుకున్నా, అతను ఏం చెప్పలేదు. సో దీన్ని ఏమవుతుంది అని అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 17లో ఫ్రాడ్ గురించి డిఫైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో క్లియర్ ఇన్స్టిట్యూషన్లో సేమ్ ఇదే క్వశ్చన్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఏ సేల్స్ బై ఆక్షన్ టు బి హార్స్ విచ్ ఈస్ ఏ నోస్ టు బి అన్సౌండ్, ఏ సేస్ నథింగ్ టు బి అబౌట్ ద హార్స్ అన్సౌండ్నెస్, దిస్ ఈజ్ ఎన్ నాట్ ఎ ఫ్రాడ్. చూడండి ఇక్కడ, ఇన్ నాట్ ఎ ఫ్రాడ్ ఇన్ ఏ. సో ద ఆన్సర్ ఈజ్ నాట్ ఎ ఫ్రాడ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఏ. ఓకే. సో ఇక్కడ చిన్న కరెక్షన్, సెక్షన్ 17 అని మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి 3706 ఐడి చూడండి. ఓకే. ఏం అడుగుతున్నారు ఇక్కడ, According to the Juvenile Justice Act, Care and Protection of Children Act 2015 as amended, the term best interest of child means the basis of any decision taken regarding the child టు ఎన్జూర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే, ఏదైతే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారంగా బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ అన్నప్పుడు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నది మన క్వశ్చన్. సో ఇఫ్ యు సీ అక్కడ డెఫినేషన్స్లో 9 చూస్తేనండి, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్లో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటి అనేది. మీన్స్ ద బేసిస్ ఆఫ్ ఎనీ డిసిషన్ టేకెన్ రిగార్డింగ్ ద చైల్డ్ టు ఎన్జూర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హీజ్ బేసిక్ రైట్స్ అండ్ నీడ్స్, ఐడెంటిటీ, సోషల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్.
సో ఒక బెస్ట్ ఇంట్రెస్ట్ జనరల్ జస్టిస్ ప్రకారంగా ఎవరైనా ఒక చైల్డ్కి కానివ్వండి కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం అయితే ఆ చైల్డ్కి ఒక బేసిక్ నీడ్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. అది ఏ విధమైన నీడ్ అయి ఉండొచ్చు, మేబీ ఫుడ్, క్లాతింగ్ అదైనా అవ్వచ్చు. ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఒకవేళ ఆ బాబుకి ఏం ఆధార్ లైక్ అతనికి ఎలాంటి బర్త్ సర్టిఫికేట్ అట్లాంటివి లేకపోతే అది ఇవ్వాల్సి వస్తుంది, సోషల్లో వెల్బీయింగ్ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ ఫిజికల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఇంకా అన్ని ఇంటలెక్చువల్గా డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ డెఫినేషన్లో చెప్పడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఇక్కడ యాజ్ పర్ దీస్ క్వశ్చన్ అండి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఏముందో, బేసిక్ రైట్స్ అండ్ నీడ్స్, సోషల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఓకేనా. నెక్స్ట్ ఐడి 3641 చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నా, విచ్ ఆఫ్ ద అమంగ్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990 డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ ఫర్ లీవ్ టు స్యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏదైతే 1990 ప్రకారంగా లీవ్ టు సూ అనేది ఏ రూల్ అనేది డీల్ చేస్తుంది అన్నది మన క్వశ్చన్. సో ఇఫ్ యూ సీ రూల్ 15 ఇక్కడ ఏం చెప్తుంది, లీవ్ టు స్యూ. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, రూల్ 15 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఐడి చూడండి 3669 చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి, సెక్షన్స్ ఫ్రమ్ 171A to H of the Indian Penal Code 1860 as amended deal with the offences related to. ఏంటంటే ఇది క్వశ్చన్ ఫ్రమ్ వేర్, ఐపీసీ నుంచి. ఓకే. ఏదైతే సెక్షన్ 171A to H ఉందో ఏం డీల్ చేస్తుంది అని అడుగుతుంది. సో ఇఫ్ యు సీ చాప్టర్ 9A ఆఫ్ అఫెన్సెస్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. సో దేని గురించి డీల్ చేస్తుంది, ఇది మనకి ఎలక్షన్స్ గురించి డీల్ చేస్తుంది. చాప్టర్తో గుర్తుపెట్టుకోండి, మైట్ బీ ఫ్యూచర్లో చాప్టర్ 9A డీల్స్ విత్ అని అడగవచ్చు. ఓకేనా. సో అందుకే చాప్టర్తో మీరు ఎప్పుడైనా చదవడం నేర్చుకోండి. ఓకేనా. సో ఏం డీల్ చేస్తుంది, ఎలక్షన్స్ గురించి డీల్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఐడి చూద్దామండి 3645 ఏం చెప్తుంది, ఇక్కడ న్యూలో అమెండ్మెంట్ కొత్తగా యాడ్ అయిన దాంట్లో అండి రూల్ 296 ఆఫ్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990 డీల్స్ విత్. ఓకేనా. 296 రూల్స్ ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏం డీల్ చేస్తుంది అన్నది మన క్వశ్చన్. ఏం డీల్ చేస్తుంది, ఇఫ్ యు సీ 296లో కొత్తగా యాడ్ చేసిన దాంట్లో నోటీస్ టు ఇష్యూ బై కేవియేటర్. చూడండి, ఎప్పుడైనా ఏదైనా కేవియేట్ అనే పిటిషన్ వేస్తున్న టైంలో కంపల్సరీగా మనం అయితే ఎవరికైతే వేస్తాం వాళ్ళకి 100%గా నోటీస్ పంపించాలి. అంటే కేవియేట్ అది పంపించి ఆ యాక్నాలజ్మెంట్ని కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానిని యాడ్ చేయడం జరిగింది. సో ఆ రూల్ గురించి ఇక్కడ చెప్తుంది. ఓకేనా. నోటీస్ టు బి ఇష్యూడ్ బై కేవియేటర్ ద్వారా మనకి నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఆ అక్నాలజ్మెంట్ని కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ అండి, సో ద రైట్ ఆన్సర్ ఈస్ నోటీస్ టు బి ఇష్యూడ్ బై కేవియేటర్. ఓకేనా. యా. నెక్స్ట్ ఐడి చూద్దామా 3618. ఇక్కడ ఏం చెప్తుంది, విత్ రిఫరెన్స్ టు ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 రీడ్ విత్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ రిఫరెన్స్ చేసుకొని ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ని చదివి అందులో కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా చెప్పాలంటే చూద్దాం. ఇఫ్ ఎ మ్యారేజ్ హ్యాస్ నాట్ బీన్ కన్జ్యూమ్డ్ ఓయింగ్ టు ఇంపార్టెన్సీ ఆఫ్ ద రెస్పాండెంట్ ద పిటిషనర్ కెన్ గెట్ ద మ్యారేజ్ డిక్లేర్ యాజ్ న్యూలిటీ. అవును కదా, అంతే న్యూలిటీ అవుతుంది కదా. సో దీని గురించి ఎక్కడ చెప్పడం జరిగింది చూద్దామండి. ఇక్కడ ఎక్కడ చెప్పడం జరిగింది, ఇఫ్ యు సీ ఇక్కడ చూడండి, వైడబుల్ మ్యారేజెస్లో ఎనీ మ్యారేజ్ సొలెమ్నైజ్ వెదర్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఇది వదిలేసేయండి. ఇక్కడ ఏ చూడండి, దట్ ద మ్యారేజ్ హ్యాస్ నాట్ బీన్ కన్జ్యూమ్డ్ ఓనింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రెస్పాండెంట్. ఓకే. సో ఇక్కడ 12 సెక్షన్ 12 చూడండి. సో యాజ్ పర్ సెక్షన్ 12 ది ఫస్ట్ పాయింట్ ఈస్ ద రైట్. ఓకే. ఇప్పుడు మన సెకండ్ కూడా రైట్ ఉందో రాంగ్ ఉందో చూద్దాం. ఇఫ్ ఎదర్ ద పార్టీ టు మ్యారేజ్ హ్యాస్ ఎ స్పౌస్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్ సచ్ మ్యారేజ్ ఈజ్ వైడ్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ రైట్ ఓన్లీ నో. సో మరి ఎక్కడుందో చెప్తాను చూడండి. ఇక్కడ 5లో సెక్షన్ 5లో కండిషన్స్లో ఉందండి. చూడండి, కండిషన్స్ ఫర్ ఏ హిందూ మ్యారేజ్లో ఇక్కడ చూడండి, నెదర్ ద పార్టీ హ్యాస్ ఎ స్పౌస్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్. ఓకే. సో ది బోత్ ఈజ్ రైట్ ఓన్లీ నో. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ అండి
3667 ఐడి నెంబర్ చూడండి. ఇక్కడ ఏమని అడుగుతుంది, అకార్డింగ్ టు ద ఇండియన్ పీనల్ కోడ్ 1860 యాజ్ అమెండెడ్ నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈజ్ డన్ బై అ చైల్డ్ హూ హ్యాస్ నాట్ అటైన్డ్ సఫిషియంట్ మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ టు జడ్జ్ ద నేచర్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హీస్ కండక్ట్ ఆన్ దట్ అకేషన్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతుంది, ఒకవేళ ఒక చైల్డ్ కానీ ఏదైనా అఫెన్స్ కానీ చేసినట్లయితే ఒకవేళ అతనికి అంత మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్పి మన క్వశ్చన్. ఓకే, సో ఎంతవరకు అబోవ్ 7 years ఆఫ్ ఏజ్ అండ్ అండర్ 12, లేకపోతే అబోవ్ 10 years ఏజ్ అండ్ అండర్ 13, అబోవ్ 12 years ఆఫ్ ఏజ్ అండ్ అండర్ 15, అబోవ్ 6 years ఆఫ్ ఏజ్ అండర్ 10. సో ది ఆన్సర్ ఏంటండి, సెక్షన్ 83 హియర్ క్లియర్లీ స్టేట్స్ దట్ సెక్షన్ 83 ఆఫ్ వాట్, ఐపీసీ. ఓకే, యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అబోవ్ 7 అండ్ అండర్ 12 ఆఫ్ ఇమ్మెచ్యూరియర్ అండర్స్టాండింగ్. సో మనం ఏమని అనుకోవాలి, అబోవ్ 7 years నుంచి అండ్ బిలో 12 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి అంత అన్మెచ్యూర్డ్గా ఉన్నారని అనుకోవచ్చు. అండర్ ఐపీసీ ప్రకారం తీసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 83 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఓకేనా, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఐటీ చూడండి, మీన్స్ 3647 చూడండి ఐడి నెంబర్. ఓకే, అకార్డింగ్ టు ద ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 యాజ్ అమెండెడ్ హూ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ షెల్ అపాయింట్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్. చూడండి ఇక్కడ ఏమని అడుగుతున్నారు, అండర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారము ఒకవేళ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రార్ని ఎవరు అపాయింట్ చేస్తారు అన్నది మన క్వశ్చన్. సో ఇక్కడ చెప్పడం జరిగింది, ఇఫ్ యూ సీ అండర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో పార్ట్ 2లో క్లియర్గా సెక్షన్ 3లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో ద స్టేట్ గవర్నమెంట్ షెల్ అపాయింట్ అని ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో నెక్స్ట్ ఐడి చూద్దామా. ఇక్కడ చూడండి 3620 ఏం చెప్తుంది, ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద. సో ఏదైతే కింద ఫాలోయింగ్ ఇచ్చారో వాటిలో ఏది హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లికేబుల్ అవ్వదు అని అడుగుతుంది. సో చూద్దామా, సి ఎవరికి, పార్సీస్కా, బుద్ధిస్ట్కా, జైనిస్కా అండ్ సిక్స్కా. సి ఇక్కడ చూడండి 2లో లైక్ హిందూ సక్సెషన్ యాక్ట్లో టు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఏ బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్స్ అని ఉంది, అంటే ఇది వీళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి బుద్ధిస్ట్కి ఉంది, జైనిస్కి ఉంది, సిక్స్కి అప్లికేబుల్ అవుతుంది. అది ఎవరికి అవ్వదు, ఇక్కడ పార్సీస్కి అప్లికేబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఐడి చూడండి 3697 చూద్దాం. ఓకేనా, సి అకార్డింగ్ టు రూల్ 27 ఆఫ్ ద రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1990 whenever a magistrate remands an accused to the custody of police under section 167 of the code of criminal procedure, a copy of the order of remand with the reasons recorded therefore shall be forwarded to. ఇక్కడ ఏంటి అని అంటేనండి, ఏదైతే 167 ప్రకారంగా రిమాండ్ అనేది ఇవ్వడం జరుగుతుందో సో దానిని అండర్ సెక్షన్ 27 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఎవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎంత టైంలో అన్నది మన క్వశ్చన్. సో ఎంత టైంలో, ఇఫ్ యు సీ క్రిమినల్ రూల్స్లో 27 చూస్తే కంప్యూటింగ్ పీరియడ్ ఆఫ్ రిమాండ్లో క్లియర్గా ఇక్కడ చెప్పింది చూడండి, వెన్ ఎవర్ అ మెజిస్ట్రేట్ రిమాండ్స్ అన్ అక్యూజ్డ్ పర్సన్ టు ద కస్టడీ ఆఫ్ పోలీస్ అండర్ సెక్షన్ 167 ఆఫ్ ద కోడ్, ఆ కాపీ of the order of remand with the reasons recorded therefore shall be forwarded within 24 hours to the session judge. ఏమని అంటున్నారు ఇక్కడ, 24 hours session judge. సో ఇక్కడ ఏముంది ఆన్సర్, విత్ ఇన్ 24 hours సెషన్ జడ్జ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఐడి చూడండి 3626లో in which section of the Indian Easement Act 1882 have the provisions for easement of necessity and quasi easements been let down. ఇక్కడ ఏమని చెప్తుంది, అండర్ ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము కింద ఫాలోయింగ్ సెక్షన్స్లో ఏది ఈజ్మెంట్స్ ఆఫ్ నెసెసిటీ అండ్ కాసీ ఈజ్మెంట్స్ గురించి డీల్ చేస్తుంది అని చెప్తుంది. సో ఏం చేస్తుంది, ఇఫ్ యు సీ సెక్షన్ నెంబర్ 13 హియర్ ఇట్ ఈస్ అ క్లియర్ స్టేట్స్ దట్ ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ అండ్ కాసీ ఈజ్మెంట్స్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ సెక్షన్ 13. ఓకే, నెక్స్ట్ అండి 3679 చూద్దాం. ఓకేనా, విచ్ చాప్టర్ ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 యాజ్ అమెండెడ్ డీల్స్ విత్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్.
చూడండి ఇక్కడ ఏమని అడుగుతుంది, చాప్టర్ అడిగింది, సెక్షన్ అడగలేదు. సో నార్మల్లీ సెక్షన్స్ అడిగేవాళ్ళు, కొంచెం ఇక్కడ చాప్టర్స్ పైన అడిగారు. అందుకే మనం ఏదైనా చదివేటప్పుడు విత్ చాప్టర్స్తో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఏ చాప్టర్ డీల్ చేస్తుంది, చాప్టర్ 7 ఏం చేస్తుంది, బటన్ ఆఫ్ ప్రూఫ్ గురించి డీల్ చేస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ చాప్టర్ 7. అండ్ నెక్స్ట్ ఐడి చూడండి 3681. ఓకే, with the reference to the Indian Evidence Act 1872 as amended, the leading case Narayan Datta Tiwar vs Rohit Shekar ఇక్కడ 2012 అండి, యాక్చువల్లీ ఇక్కడ 0 ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. 2012 2 SCC 554 వాజ్ రిలేటెడ్ టు ద. ఓకే, సో యాక్చువల్లీ ఈ కేసులో అనేది డిఎన్ఏ టెస్ట్కి రిలేటెడ్ అయిన కేసులా అండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డిఎన్ఏ టెస్ట్. ఓకే, నెక్స్ట్ ఐడి చూడండి 3655 చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 హ్యావ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ విచ్ ద కోర్ట్ మస్ట్ టేక్ జుడిషియల్ నోటీస్ బీన్ ఎన్యుమరేటెడ్. చూడండి ఇక్కడ జుడిషియల్ నోటీస్కి సంబంధించిన సెక్షన్ గురించి అడిగింది. యాక్చువల్లీ ప్రీవియస్లీ లైక్ ఏమేమి జుడిషియల్ నోటీస్ అవ్వవని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో ఇప్పుడేమో యాక్చువల్లీ జుడిషియల్ నోటీస్ అనే సెక్షన్ని బేస్ చేసి క్వశ్చన్ అడిగారు. సో ఏం సెక్షన్ డీల్ చేస్తుంది, సెక్షన్ 57, ఫ్యాక్ట్స్ ఆఫ్ విచ్ కోర్టు మస్ట్ టేక్ జుడిషియల్ నోటీస్, అంటే కోర్టు కొన్ని జుడిషియల్ నోటీస్లోకి తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో దానికి సంబంధించిన సెక్షన్ 57 డీల్ చేస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సెక్షన్ 57. నెక్స్ట్ ఐడి చూడండి 3677. As per section 26 of the Indian Evidence Act 1872 as amended, no confession made by any person whilst he is in custody of a police officer shall be proved as against such person. చూడండి ఇక్కడ ఏమని అడుగుతుంది, ఏదైతే సెక్షన్ 26 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఎప్పుడైతే కన్ఫెషన్ అనేది చేయడానికి లేదు, పోలీస్ కస్టడీలో కన్ఫెషన్ అనేది చేయడానికి లేదు అని చెప్తుంది. సో ఏ సెక్షన్ దీనికి డీల్ చేస్తుంది, ఒకసారి మీరు ఇక్కడ సెక్షన్ 26 చూస్తే ఇక్కడ క్లియర్గా ఉంది, కన్ఫెషన్ బై అక్యూజ్డ్ వైల్ ఇన్ కస్టడీ ఆఫ్ పోలీస్ నాట్ టు బి ప్రూవ్డ్ అగెనెస్ట్ హిమ్. కస్టడీలో ఉన్నప్పుడు అతనికి అగెనెస్ట్గా ప్రూవ్ చేయడానికి లేదు. చూడండి, నో కన్ఫెషన్ మేడ్ బై ఎనీ పర్సన్ వైలిస్ట్ హీ ఈజ్ ఇన్ కస్టడీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ అన్లెస్ ఇట్ బి మేడ్ ఇన్ ద immediate presence of a magistrate shall be proved as against such person. ఫస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ఆ అక్యూజ్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టడీలోకి వెళ్ళి ఎంక్వైరీ అనేది చేయాల్సి ఉంటుంది, కానీ ముందు చేయడానికి లేదు. సో దానికి సంబంధించిన సెక్షన్ 26 డీల్ చేస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి, అన్లెస్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ద ఇమీడియట్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ మెజిస్ట్రేట్. ఓకేనా, నెక్స్ట్ అండి 3688 చూద్దాం. As per section 143 of Negotiable Instrument Act 1881 as amended, all the offences under the act shall be tried. చూడండి ఏదైతే 143 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ప్రకారము ఈ కేసెస్ అన్ని ఏ విధంగా ట్రయల్ చేయడం జరుగుతుంది అని మన క్వశ్చన్ ఇక్కడ. ఆన్ డే టు డే బేసిసా, స్పీడీ బేసిసా, సమ్మర్లీనా, లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా అని మన క్వశ్చన్ ఇక్కడ. సో ఆన్సర్ ఏంటిది, ఇఫ్ యూ సీ సెక్షన్ 143 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ స్టేట్స్ దట్ పవర్ ఆఫ్ కోర్ట్ టు ట్రై కేసెస్ సమ్మర్లీ. ఓకేనా, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సమ్మర్లీ. అండ్ నెక్స్ట్ ఐడి చూడండి 3702. As per the Andhra Pradesh Gaming Act 1974 as amended, any person who opens, keeps, operates, uses, permits to be used any common gaming house shall be punished with the ఫర్ ఫస్ట్ అఫెన్స్. ఒకవేళ ఇవి ఏవైతే ఉందో ఇవన్నీ ఫస్ట్ టైం కానీ చేసినట్లయితే వాళ్ళకి ఎంత అఫెన్స్ పడుతుంది అన్నది క్వశ్చన్. సో ఎంత పడుతుంది, సో ఇక్కడ మీరు సెక్షన్ 3లో చూసినట్లయితే చూడండి, ఫర్ ద ఫస్ట్ అఫెన్స్ విత్ ద ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టైమ్ which may extended to 1 year and with the which fine may extended to 5,000 rupees. 1 year కానీ లేదా 5,000 rupees కానీ ఫైన్ పడే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఆన్సర్లో ఇంప్రిజన్మెంట్ అప్ టు లైక్ ఇక్కడ ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 year అండ్ ఫైన్ కూడా పడుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐడి చూద్దాం 3662 చూడండి. With reference to the Code of Criminal Procedure 1973 as amended, read the following statement and select correct the option from the those given below. ఇక్కడ ఏమని చెప్తుందంటే కింద 2 పాయింట్స్ ఇచ్చారండి, ఇందులో 2 పాయింట్స్లో ఏమి కరెక్ట్ ఏమి రాంగో చూద్దాం. ఓకేనా, ద చార్జ్ షెల్ బి రిటన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కోడ్.
ఛార్జ్ నంట కోడ్ లాంగ్వేజ్లోనే రాయాలి అని చెప్తున్నా, కరెక్టే కదా. సో ఇట్ ఈజ్ రైట్, బట్ ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. చూడండి ఇక్కడ సెక్షన్ 2 లెవెల్లో కంటెంట్ ఆఫ్ ఛార్జెస్లో ఇక్కడ 6th పాయింట్లో ఉంది, ద ఛార్జ్ షెల్ బి రిటెన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్. ఓకే, సో మన ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ కోర్ట్ కెనాట్ ఆల్టర్ యాడ్ టు ఎనీ ఛార్జ్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ ఈజ్ ప్రొనౌన్స్డ్. ఏమని అంటున్నారు, కోర్ట్ అంట ఆల్టర్ కానీ యాడ్ కానివ్వండి ఎలాంటివి బిఫోర్ జడ్జ్మెంట్ చేయకూడదంట. అవునా, ఇట్స్ నో, యాక్చువల్ ఇట్స్ కెన్ అని పెట్టారు, ఇక్కడ కెనాట్ వచ్చింది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ సెక్షన్ 216లో కోర్ట్ మే ఆల్టర్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎనీ కోర్ట్ మే ఆల్టర్, ఇక్కడ మే ఇచ్చు, అక్కడ కెనాట్ ఇచ్చారు. ఓకే, ఎనీ కోర్ట్ మే ఆల్టర్ యాడ్ టు ఎనీ ఛార్జ్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ జడ్జ్మెంట్ ఈజ్ ప్రొనౌన్స్డ్. సో సమ్టైమ్స్ ఇక్కడ మే రావాలి, కెనాట్ పెట్టాలంటే సమ్టైమ్స్ రిక్వైర్మెంట్ ఉంటే చేంజెస్ చేస్తారు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఇది కరెక్ట్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఐడి చూద్దామండి, 3671. ఓకే, సో ఏం చెప్తుంది ఇక్కడ, డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్ హ్యాస్ బిన్ మేడ్ పనిషబుల్ అండర్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఇక్కడ ఏదైనా కానివ్వండి, ఏదైనా విక్టిమ్ గురించి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే అది దేని ప్రకారం పనిషబుల్ అవుతుంది, ఏ సెక్షన్ ప్రకారం అని అడుగుతుంది. సో ఏ సెక్షన్, 228A నా, 229B నా, 225B ఆర్ఎల్స్ 225A నా. సో ది రైట్ ఆన్సర్ ఈస్ 228A. సో చూద్దామా, ఇక్కడ చూడండి 228Aలో డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్ ఎక్సెట్రా. ఓకేనా, సో ద రైట్ ఆన్సర్ ఈస్ 228A. అండ్ నెక్స్ట్ ఐడి చూడండి 3636. చూడండి ఇక్కడ ఏం అడుగుతుంది, విత్ రిఫరెన్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారంట. సో దాంట్లో ఏమి రైట్ ఉంది ఏమి రాంగ్ ఉందో చూద్దాం. ఇఫ్ ద alternate disposition is not valid, the prior disposition is not affected by it. So it is right or wrong. సో ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి 30లో చూడండి. ఓకే, ఇఫ్ యు సీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో సెక్షన్ 30లో ప్రయర్ డిస్పోజిషన్ ఆర్ అఫెక్టెడ్ బై ఇన్వాలిడిటీ ఆఫ్ ఆల్టర్నేట్ డిస్పోజిషన్. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, ఇఫ్ ద ఆల్టర్నేట్ డిస్పోజిషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ద ప్రయర్ డిస్పోజిషన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఓకేనా, సో మన ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ కదా. ఓకే ఫైన్, ఇట్ ఈజ్ రైట్ యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం. ఓకేనా, నెక్స్ట్ ఏమంటుంది, an easement cannot be transferred apart from dominant heritage. సో మరి ఇది ఎక్కడ చెప్పింది, ఒక్కసారి ఇక్కడ సెక్షన్ 6లో క్లియర్గా చూడండి, వాట్ మే బి ట్రాన్స్ఫర్లో an easement cannot be transferred apart from the dominant heritage. ఓకేనా, సో దీని ప్రకారంగా చూస్తే 2 స్టేట్మెంట్స్ కూడా రైటే కదా. సో మన ఆప్షన్ ఏముంది, బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, యా. నెక్స్ట్ ఐడి చూడండి 3613. ఓకేనా, ఏ ప్రామిసెస్ ఫర్ నో కన్సిడరేషన్ టు గివ్ 10,000 rupees టు బి యాజ్ పర్ సెక్షన్ 25 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. దిస్ ఈజ్ అన్. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు, ఏ చెప్పారు, బీకి ఏమని ప్రామిస్ చేశారు, కన్సిడరేషన్ 10,000 rupees అవసరం లేదని ప్రామిస్ చేశారు. యాజ్ పర్ 25 ప్రకారము ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారము ఇది ఏ వ్యాలిడా వాయిడా వాట్ ఎవర్ ఏంటిది అని అడుగుతుంది. వాయిడ్ అవ్వచ్చా, ఇల్లీగల్ అవ్వచ్చా, వ్యాలిడ్ అవ్వచ్చా, వాయిడబుల్ అవ్వచ్చా అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ చూడండి 25 కాంట్రాక్ట్ యాక్ట్లో చూడండి సెక్షన్ 25, అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్ వాయిడ్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ రైటింగ్ అండ్ రిజిస్టర్ ఆర్ ఈజ్ ఇన్ ప్రామిస్ టు compensate for something done or is a promise to pay debt beared by a limitation law. ఇక్కడ ఏమని చెప్తున్నారు, అసలు ఏదైనా కన్సిడరేషన్ లేకుండా ఏదైనా కాంట్రాక్ట్లోకి వెళ్తే అసలు అది వ్యాలిడే కాదు, అదేదో ఒకటి ఉండాలి కంపల్సరీగా, అది చెప్తుంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో క్లియర్గా ఏ చూడండి, ఏ ప్రామిసెస్ ఫర్ నో కన్సిడరేషన్ టు గివ్ బి ₹1,000. దిస్ ఈజ్ ఏ
వాయిడ్ అగ్రిమెంట్. ఓకేనా, సో సేమ్ టు సేమ్ ఇక్కడనేమో కాపీ పేస్ట్, బట్ ఇక్కడ ఓన్లీ 1000 అని మనకి ఇచ్చారు, సో ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ 10,000 అని ఇచ్చారు, అంతే డిఫరెన్స్. ఓకేనా, సో ద రైట్ ఆన్సర్ ఈస్ వాయిడ్ కాంట్రాక్ట్. అండ్ నెక్స్ట్ ఐడి చూడండి 3664 చూడండి. యాజ్ పర్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, which among the following can grant anticipatory ప్రీ అరెస్ట్ బెయిల్. చూడండి, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ రాంగ్ వచ్చిందండి, దీన్ని ప్రాపర్గా నోట్ చేసుకోండి. ఐడిని 360680143664. ఓకే, సో ద రైట్ ఆన్సర్ యాక్చువల్లీ హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్, బట్ వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చారు. సో ఎక్కడ చూడాలి ఇప్పుడు మనం దీనిని, సిఆర్పిసిలో సెక్షన్ 438 చూడండి. డిస్క్రిషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ టు పర్సన్ అప్రిహెండింగ్ అరెస్ట్. ఇక్కడ క్లియర్గా చూడండి, when any person has reason to believe that he may be arrested on a accusation of having committed a non-bailable offence, ఇక్కడ he may apply to the high court or the కోర్ట్ ఆఫ్ సెషన్. ఓకేనా, సో మీరు ఇక్కడ సెక్షన్ 438ని నోట్ డౌన్ చేసుకోండి, అండ్ దీన్ని మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఐడి చూద్దామండి 3700 చూద్దాం. ఏముంది, అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968 యాజ్ అమెండెడ్, అరాక్ ఇంక్లూడ్ ఆల్ ద లిక్కర్ produced or manufactured in India and supplied by the government other than, ఏంటి అదర్ దాన్ ఎవరు, ఫారెన్ లిక్కర్ అండ్ ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్. సో ఇక్కడ చెప్పడం జరిగింది, ఇఫ్ యూ సీ సెక్షన్ 2లో అరాక్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఫారెన్ లిక్కర్ అండ్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. ఓకేనా, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐడి చూడండి 3699. ఓకేనా, ఏం చెప్తుంది, విత్ రిఫరెన్స్ టు ద రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1990 రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. సో కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఏముందో చూడాలంటే ఒకసారి చూద్దాం. అబ్రివేషన్ షెల్ నాట్ బి యూజ్డ్ ఇన్ జడ్జ్మెంట్స్ అండ్ ఆర్డర్స్. అవునా, అబ్రివేషన్స్ అనేవి యూజ్ చేయకూడదా? ఎస్. అండ్ నెక్స్ట్, అండ్ ఎక్కడ చెప్పడం జరిగింది మనకు, దట్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్. సో ఇక్కడ చూడండి, జడ్జిమెంట్స్లో క్లియర్గా క్రిమినల్ సిఆర్పిసి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో క్లియర్గా ఇక్కడ చూడండి 65లో నో అబ్రివేషన్ ఇన్ జడ్జ్మెంట్స్. ఓకేనా, సో యాజ్ పర్ దిస్ ఇట్ ఈస్ రైట్. నెక్స్ట్ ఏముంది, ద పోలీస్ ఆఫీసర్ షెల్ నాట్ యాజ్ ఎ రూల్ బి ఎంప్లాయిడ్ టు ఇంటర్ప్రెట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎ విట్నెస్ ఇన్ కేసెస్ ప్రాసిక్యూటెడ్ బై హిమ్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ రూల్ 56లో పోలీస్ ఆఫీసర్ నాట్ టు ఇంటర్ప్రెట్ ఎవిడెన్స్ ఇంటర్ప్రెట్ చేయడానికి లేదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఓన్లీ నో. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకేనా, యా. నెక్స్ట్ చూద్దామండి 3646. ఏముంది, చాప్టర్ 6 ఆఫ్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990 డీల్స్ విత్, ఏమని అడుగుతుండ్రు, చాప్టర్ 7 ఆఫ్ సివిల్ రూల్స్ ఏం డీల్ చేస్తుందని అడుగుతున్నా. ఇఫ్ యు సీ చాప్టర్ 7 ఏం డీల్ చేస్తుంది, ప్రొసీడింగ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్స్ గురించి డీల్ చేస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యాజ్ పర్ దిస్ క్వశ్చన్, ప్రొసీడింగ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, నెక్స్ట్ అండి ఐడి చూడండి 3660 చూడండి. ఏమని అడిగారు, ఇన్ ద కేస్ ఆఫ్ చన్మునియా వర్సెస్ వీరేంద్ర కుమార్ సింగ్ కుష్వా 2011 1SCC 141 ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్. ఇక్కడ కేసులో అడగడం జరిగిందండి. ఇది వచ్చేసి దేని గురించి, చాన్మునియా వర్సెస్ వీరేంద్ర కుమార్ సింగ్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడున్న ఇష్యూస్కి ఇది ట్రెండింగ్ అండి, ట్రెండింగ్ జడ్జిమెంట్ అనాలి. ఎందుకనంటే ఇది ఒక లివింగ్ రిలేషన్షిప్ పైన జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో లివింగ్ రిలేషన్షిప్ లాంగ్ టైంలో కానీ ఉన్నట్లయితే అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ప్రకారము ఆమెకి మెయింటెనెన్స్ని క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఉంటుంది అని చెప్పి ఈ జడ్జిమెంట్లో ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఈ జడ్జిమెంట్లో అండి, లైక్ నేను నార్మల్గా చెప్తానంతే. ఇప్పుడు చన్మునియా యాక్చువల్లీ వీరేంద్ర కుమార్ వాళ్ళ బ్రదర్, అంటే అన్నయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట తను. సో వీళ్ళ బ్రదర్ చనిపోవడం వలన వాళ్ళ కస్టమ్స్ ప్రకారము ఒకవేళ బ్రదర్ అంటే లైక్ అన్నయ్య చనిపోతే ఎవరైతే లైక్ బ్రదర్ ఉంటాడో, అంటే
యంగర్ బ్రదర్ ఉంటారో, ఒకవేళ ఎల్డర్ చనిపోతే యంగర్ బ్రదర్ అన్మ్యారీడ్ అయితే వాళ్ళకి మ్యారేజ్ చేయాలని చెప్పి వాళ్ళకి కస్టమ్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా ఈ వీరేంద్ర కుమార్కి మళ్ళీ చన్మున్యాకి మ్యారేజ్ జరుగుతుంది. బట్ నార్మల్గా నార్మల్గా వాళ్ళతో సింధూర్ అలా పెట్టి మ్యారేజ్ వరకు జరుగుతుంది. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇతను ఈ మ్యారేజ్ అసలు మా కస్టమ్స్ ప్రకారం జరగలేదు కాబట్టి ఇది వ్యాలిడ్ మ్యారేజ్ కాదు అని చెప్పేసి దీంట్లో ఇతను దానిని డిఫైన్ చేయడం జరుగుతుంది. బట్ తర్వాత అక్కడ సుప్రీంకోర్టుకి అసలు దీనిని మ్యారేజ్ లాగా తీసుకోవాలా, లివింగ్ రిలేషన్షిప్ లాగా తీసుకోవాలని క్వశ్చన్స్ రేజ్ అవ్వడం వలన, బట్ లాంగ్ టైం లివింగ్ రిలేషన్షిప్లో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి లైక్ వైఫ్కి ఉండే రైట్స్ అన్ని వస్తాయని చెప్పి ఆ విధంగానే 125 CRPC ప్రకారం మెయింటెనెన్స్ వస్తుందని చెప్పి ఈ కేసులలో జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఏంటి? ఏ ఉమెన్ హూ ఈజ్ లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో ఎంటైటిల్డ్ టు మెయింటైన్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ ద CRPC 1973. ఓకే, సో దాని ప్రకారంగా వీళ్ళకి మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐడి చూడండి 3622. ఏం చెప్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ Class 1 హెయిర్స్ యాజ్ పర్ షెడ్యూల్ రిఫర్ సెక్షన్ 8 ఆఫ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఏమని అడుగుతున్నారనంటే, హిందూ సక్సెషన్ యాక్ట్లో రిఫర్ సెక్షన్ 8లో క్లాస్ 1 చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ షెడ్యూల్లో సి సెక్షన్ 8లో హెయిర్ 1 క్లాస్ 1లో ఇక్కడ క్లాస్ 1లో ఎవరిని ఇంక్లూడ్ కాదు అని అడుగుతుంది. సో ఎవరిది ఇంక్లూడ్ కాదు? ఇక్కడ బ్రదర్ ఇంక్లూడ్ కాదు. మరి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారు? ఇక్కడ చూసినట్లయితే మదరు ఉన్నారు, అండ్ సన్ ఆఫ్ ప్రెసిడింగ్ డాటర్ ఉన్నారు, అండ్ సన్ ఆఫ్ ఏ ప్రెసిడింగ్ సన్ ఉన్నారు, డాటర్ ఆఫ్ ప్రెసిడింగ్ సన్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఓన్లీ బ్రదరే లేరు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ బ్రదర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి 3633 చూడండి. ఏముంది? విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 డీల్స్ విత్ ఓరల్ ట్రాన్స్ఫర్. ఓరల్ ట్రాన్స్ఫర్ గురించి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఏ సెక్షన్ డీల్ చేస్తాను? సెక్షన్ బేస్డ్ క్వశ్చన్. సో సెక్షన్ 9లో ఓరల్ ట్రాన్స్ఫర్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సెక్షన్ 9. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైతే మనకి ఏపీ నోటిఫికేషన్ 2023లో వచ్చిందో, సో దానికి సంబంధించిన మనం క్వశ్చన్ పేపర్ అన్ని డిస్కస్ చేసామండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ క్లాస్. అండ్ మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 4 క్వశ్చన్స్ ఏదైతే ఉందో వాటిని ప్రాపర్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని వాటిని సబ్మిషన్ అనేది చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.